సభలలో దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే అవకాశం ప్రభు కలిగించినందుకై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు తమ్ముడు క్రీస్తు ప్రసాద్ గారికి, సంఘమైన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నా మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని బట్టి తన ప్రేమతో ఇదివరకే నన్ను పిలిచారు. గతించిన సంవత్సరం నేను మీ మధ్యకు వచ్చి ఉండాల్సింది, కానీ అననుకూల పరిస్థితుల మధ్య మీ మధ్యకు రాలేకపోయాను. మరి నేను ఆ చివరి మనిషిని, మీరు ఈ చివరి మనుషులు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ పోవాలంటే ప్రయాణంలో కొన్ని సర్కస్లు చేయాల్సి ఉంటుంది. ఆ కారణం చేత మాటిచ్చి వస్తాను అనలేక తెగించలేకపోయేవాడిని. కానీ దేవుని దాసుడు ప్రేమ చేత ఇక పట్టిన పట్టు వదలలేదన్నట్టు చాలా గట్టి పట్టారు ఈసారి. ఆ కారణం చేత కొంచెం వెసులుబాటు కుదిరించుకొని ఖమ్మం రావాల్సి ఉంది. దానికి అనుబంధంగా ఇటువైపు వచ్చి వెళితే 2 దినాలు ఒక 4 సందేశాలు మీకు చెప్పి వెళ్ళవచ్చని మొత్తానికి తీర్మానించుకొని రాగలిగాను. మరి ప్రేమతో అభిమానంతో నన్ను గురించి చాలా విషయాలు మీకు చెప్పేశారు. ఏదైనా చేయగలిగితే దేవుని కృపతో చేయగలుగుతున్నాము. మరి తను చెప్పినంత పెద్దోడినేం కాదు, నేను కూడా మీలో ఒకడిని అన్నట్టుగా అనుకోవడం ఇష్టంగా ఉంటుంది. నన్ను పెద్ద చేశారనుకోండి, నేను ఎక్కడ ఉంటాను, మీరు ఎక్కడ ఉంటారు, మన మధ్య అగాధం ఎందుకు కదా. ప్రభునందు కలిసి మన ప్రభుని సేవిద్దాం. మరి చాలా సంవత్సరాల క్రిందట నేను ఈ స్థానిక సంఘానికి వచ్చాను. నా జ్ఞాపకం ఒక 2 సార్లు 3 సార్లు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. 3 సార్లు 2 టైమ్స్ అయినా ఓకే. 2 మార్లు వచ్చాను. మరొక స్థలానికి వచ్చాను, నల్గొండ. అప్పుడు మళ్ళీ మేము కలుసుకోగలిగాము. హైదరాబాద్కి వచ్చాను, రైట్. అది సరే. మిమ్మల్ని అందరినీ చూడడం సంతోషం. తెలిసిన మొక్కలు ఏమైనా ఉంటాయేమని నా కళ్ళు కొంచెం వెతుకుతూ ఉన్నాయి. మరి హైదరాబాద్ నుంచి తమ్ముడు వాళ్ళు రాత్రే వచ్చారని విన్నాను. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. మరి నన్ను చూడడం ఏమనిపిస్తుందో. కొంతమంది మొఖాలు ఉల్లుమడుతున్నట్టు కనబడుతున్నాయి. సంతోషం. నిజంగా మరి నిన్న వర్షమే పడకపోయి ఉండుంటే ఈ పాటికి మనం ఎట్లుండే వాళ్ళమో. అయినా వేడిగానే ఉంది, కానీ మరీ పెద్ద తీవ్రత అయితే లేదు. కొంచెం ఇదివరకు దినాలతో పోలిస్తే కొంచెం చల్లగా ఉన్నట్టే. కనుక దేవుడిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి, దేవుని దాసులు చేసిన ఈ మంచి ఏర్పాట్లను బట్టి నేను ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ, మరి 2 పగటిపూట కూడికల్లో నేను వాక్యం చెప్పాల్సి ఉంది. 2 రాత్రి ఆ కూడికల్లో వాక్యం చెప్పవలసి ఉంది. సరే, ప్రభు మన ముందు ఉంచిన వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉజ్జీవ సభలలో మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఇలా ఉంది: ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆ వచనం అలా అట్టిపెట్టండి. మరో స్థలంలో మరొక వచనాన్ని
నేను చదువుతాను. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంది. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించినట్లు ఆశించి ఆలకించుదాం. ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం కోరుదాం. శ్రద్ధగా వాక్యం విందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయనా. నల్గొండ పట్టణంలో నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్న నీ సేవకుడు, మా సోదరుడు క్రీస్తు ప్రసాదను బట్టి, తన కుటుంబాన్ని బట్టి, ఈ స్థలములో జరుగుచున్న నీ నమ్మకమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు. పరిచర్యలో నీ బిడ్డలు ఆత్మయందు తీవ్రతతో, వారు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, నిన్ను సేవించాలి అన్న ఆశతో నీ దాసుడు ఏర్పాటు చేసిన ఈ 2 దినాల ఈ ఉజ్జీవ సభలలో ప్రభువా నీ సహాయాన్ని కోరుతున్నాం. మేము వినుట మట్టుకే మేము పరిమితం కాకుండా, నీ సేవకుడు ఇప్పుడే చెప్పినట్లుగా వాక్యాన్ని మా వరకు తీసుకుని వచ్చి ఎక్కడ మేము మార్చుకోవాలో అక్కడ మార్చుకోవడానికి, మేము నేర్చుకునవలసిన సంగతులు ఏమైనా ఉంటే అవి నేర్చుకోవడానికి, మెట్టుకు నీ మందిరములో నీ వాక్య సంపదను మేము అలా కూర్చుకోవడానికి కావలసిన కృప అనుగ్రహించుము. ఈ 2 దినాలు, ఈ 4 సమయాలు మాకు దీవెనకరంగా చేయుదురని మమ్మల్ని మేమే నీ కృపకు అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుతూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ దినములు ఆసక్తి అణగారిపోతున్న దినములు. అలాగనే ఆత్మయందు తీవ్రత చల్లారిపోతున్న రోజులు. అలాంటి రోజుల్లో మనము దేవుని పిల్లలుగా బ్రతుకుతూ ఉన్నాం. మరి ఈ సభలకు ఆ వచనాన్ని దేవుని దాసుడు ఎంచుకొని అందులోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి, మరి ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చే వాక్య తలంపులను శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం మనం చేద్దాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి, మనకు తెలుసు కదా. కొంతమంది బైబిల్ పండితులు ఆ 7 సంఘాలను సంఘం ఆరంభించబడిన నాటి నుండి మరలా తిరిగి సంఘం ఎత్తబడే వరకు ఒక్కొక్క సంఘం ఒక కాలానికి సూచించినట్లుగా ఉంది అని వ్యాఖ్యానిస్తారు. ఎఫెస్ సంఘం దగ్గర నుంచి లవోదీక సంఘం వరకు కొన్ని కాలాలకు ఈ సంఘములో ఉన్న పరిస్థితులు సరిపోతాయా అన్నట్టుగా వ్యాఖ్యానిస్తారు. అయితే చివరి సంఘం లవోదీక సంఘం, ఇది వర్తమాన కాలానికి సంబంధించిన సంఘముగా వారు వ్యాఖ్యానం చేస్తారు. అయితే లవోదీక సంఘానికి ఉన్న సమస్య ఏమిటి అంటే, ఆసక్తి విషయంలోనే వాళ్ళకి మాంద్యత వచ్చింది. అందుకనే వారిని ఏ విషయంలో మారు మనసు పొందాలి అని ప్రభు పిలుపునిస్తాడు అంటే, చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను, 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను,
కనుక నువ్వు ఆసక్తి కలిగి, చెప్పండి తర్వాత మాట, మారు మనసు పొందము. ఇక్కడ ఆసక్తి కలిగి అన్న దగ్గర ఆదిమ గ్రీకు భాషలో నువ్వు ఆసక్తి విషయంలో మారు మనసు పొందము అని రాసి ఉంటుంది. అంటే సంగముగా నీ దగ్గర నీ క్రియలు ఉన్నాయి, సంగముగా నీవు కనబడుతూనే ఉన్నావు, కానీ నీ దగ్గర ఉండవలసిన ఆసక్తి లోపించింది. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఈ విధానం, ఈ మార్గపు విధానం, ఈ భక్తి విధానం అది ఆసక్తితో కొనసాగించవలసింది. కానీ ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు ఆసక్తి కలిగి ప్రభువుని సేవించిన మనుషులుగా ఉండడం చాలా దురదృష్టకరం. మరి ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత మనం కొంచెం సావాసంలో కొంచెం ఎడమవ్వలసి వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం కూడుకునే పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఆసక్తి విషయంలో మాంద్యత, డల్నెస్ మన మధ్య పెరిగిందా అన్నట్టుగా ఉన్నాయి ఈ రోజులు. సరే, మరి ఆసక్తి కలిగి ఉండడం ఒకవేళ నేర్చుకోవాలి అని అనుకుంటే లేఖనాల్లో మనం చాలా సంగతులు చాలామంది వ్యక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు. సరే, నేను ఈ పూట ఆసక్తితో ప్రభువుని సేవించేవాడు మాంద్యత వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆసక్తిలోనికి దేవుడు తీసుకుని రావడానికి ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలోంచి కొన్ని పాఠాలు నేను మీకు నేర్పించగోరుతున్నాను. ఆసక్తి విషయంలో మాంద్యులమైన మనం తిరిగి మళ్ళీ ఆసక్తిపరులమై ప్రభువుని సేవించాలి అంటే దానికి కావలసింది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది ప్రాముఖ్యం. తర్వాత మిగిలినవి ఏమైనా కానీ, ఒకప్పుడు ఆసక్తి కలిగి ఉంటేవి కానీ ఎందుకో మాంద్యత వచ్చింది, మళ్ళీ తిరిగి మనం ఆసక్తి పరులం కావాలి అని అంటే మనకు కావలసింది దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షతలే మనలను తిరిగి ఆసక్తి పరులుగా మనల్ని మలచగలవు అనే విషయాన్ని మీ మనసులో ఉంచుకుంటే, నేను ఈ పూట అబ్రాము యొక్క జీవితంలో తను ఎంత ఆసక్తిపరుడో చూపిస్తాను, మరి ఎలాంటి మాంద్యత చోటు చేసుకుందో చూపిస్తాను. తిరిగి తాను మరణించే వరకు తాను ఆసక్తితో ప్రభువుని సేవించడానికి ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షతలోంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మీతో చెప్పగోరుతున్నాను. రండి, మొట్టమొదటి సంగతి చెప్తాను. అబ్రహాము అనే ఈ మనుషుని గురించి 3 గొప్ప మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొదటి మాట, అతనికి దేవుని స్నేహితుడు అన్న పేరు వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు గమనించండి, ఆ 23వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. మీ కొరకై ఆ మాట చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. ఆ చివరి లైన్ గుర్తుపెట్టుకోండి. అబ్రహాము అని ఈ మనుషునికి దేవుని స్నేహితుడు అన్న పేరు వచ్చింది. అమ్మ, వింటున్నారా ఈ మాట? ఆయన దేవుని స్నేహితుడు, ఇదొక మంచి మాట. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు 11వ వచనం ఒకవేళ చూడగలిగితే, రోమాపత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అని రాసి ఉంది. ఈ వచనం అబ్రాహామును గురించి ఏమి చెబుతుంది అనంటే, అతను విశ్వాసులకు తండ్రి. చెప్పడం, నమ్మిన వారందరికీ తండ్రి. సున్నతి పొందిన యూదులకైనా ఆయన తండ్రి, సున్నతి పొందని అన్యజనులకైనా ఆయన తండ్రి, మిట్టుకు నమ్మిన వారందరికీ ఆయన తండ్రి. ఇలాంటి ఒక మంచి స్థాయి
పరిశుద్ధాత్ముడే పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయించినాడు. అమ్మ, నా మాటలు బోధపడుతున్నాయా? మొదటి మాట ఏం చెప్పాను ఈయన గురించి? దేవుని స్నేహితుడు. రెండో మాట ఏం చెప్పాను ఆయన గురించి? విశ్వాసులకు తండ్రి. దేవుడే నేరుగా తన నోటితో ఆయన వల్లించిన ఒక మాట అబ్రాము గురించి ఉంది. అది కూడా ఈ సందర్భంలో మనం చూడడం చాలా మంచిదేమో అనుకుంటున్నాను. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఎట్లనగా, యెహోవా అబ్రామును గూర్చి చెప్పినది, అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అన్నాడు. మిత్రులారా, ఈ వచనం మనకేమి నేర్పిస్తుంది అంటే, ఈ దేవుని స్నేహితుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రైన ఈ అబ్రాము తన కుటుంబంలో ఒక మంచి యజమాని, ఒక మంచి తండ్రి. ఇతను ఒక మంచి యజమాని, మంచి తండ్రి అని దేవుడు ఎందుకన్నాడు అంటే, నేను ఏ ఏ సంగతులైతే తనకు గైకొనమని చెప్తానో ఆ సంగతులన్నీ తన ఇంటి వారందరికీ నేర్పించేస్తాడు, తన పిల్లలకు ఆ మార్గాల్లో నడిపిస్తాడు. ఆ కారణం చేత ఆయన ఒక మంచి యజమానుడు, ఆయన ఒక మంచి తండ్రి అని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. అమ్మ, అర్థమవుతుందా? ఇప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుని స్నేహితుడు, ఎవరైనా విశ్వాసులకు తండ్రి, ఎవరైనా మంచి యజమానుడు, మంచి తండ్రి. అటువంటి అబ్రాము జీవితంలో తాను ఉజ్జీవ స్థితిలో ఉండడానికి, అనగా తన ఆత్మయందు తీవ్రత కలిగి ఉండడానికి చాలా విషయాలు దోహదపడ్డాయి. అతను చాలా, వినండి చెప్తాను, ఆయన ఆత్మయందు తీవ్రత కలిగిన వాడే. ఎలాగ అతను ఆత్మయందు తీవ్రత గలవాడు అని మనం అనుకోవలసి ఉంది అని అంటే, నేను వరుసగా చెప్తాను, వినండి. మొదటి మాట, అతడు దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు తాను లోబడినవాడు అయ్యాడు. చదవండి ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆత్మయందు తీవ్రతలోనికి రావడానికి, ఆత్మలో ఉజ్జీవం గలవాడుగా ఉండడానికి అతని ఆధ్యాత్మిక అనుభవం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, 8వ వచనంలో ఏమి రాసిందో, అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని ఉంది. అంటే అతడు పిలువబడిన పిలుపుకు లోబడిన వాడు. అమ్మ, వింటున్నారా ఈ మాట? పిలువబడిన పిలుపుకు లోబడినవాడు. అది ఆత్మయందు తీవ్రత ఉంటేనే, ఆత్మలో ఉజ్జీవం ఉంటేనే పిలిచిన దేవుణ్ణి అర్థం చేసుకుని పిలువబడిన పిలుపుకు లోబడే ఆ తత్వం అతని లోపలికి వచ్చింది. సరే, పిలువబడిన పిలుపుకు లోబడి అతను మెసొపొతేమియా అనబడిన దేశాన్ని విడిచిపెట్టి ఆయన కనాను దేశానికి వచ్చాడు. అప్పటికి అతని వయసు, వింటున్నారా, 75 సంవత్సరాలట. ఆదికాండం 12వ అధ్యాయంలోని ఆయన కనానుకు చేరేసరికి అతని వయసు 75 సంవత్సరాలు అని 4వ వచనంలో చదువుతాం. చూడండి, ఆదికాండం 12:4లో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు, చెప్పండి, ఎన్ని సంవత్సరాల వయసు? 75 సంవత్సరాల ఈడు కలిగినటువంటి వాడు. సరే, 75 సంవత్సరాల ముసలివానిగా అతను వచ్చినప్పుడు, పిలువబడిన పిలుపుకు లోబడినప్పుడు, దేవుడు పిలిచినప్పుడే 2 వాగ్దానాలు చేశాడు. అంటే చాలా వాగ్దానాలు చదువుతాము, అన్నీ కలిపితే 2 వాగ్దానాలు. అందులో ఒక వాగ్దానం ఏమిటంటే, నీకు సంతానం ఇచ్చేదను. చెప్పడం ఏంటట? నీకు సంతానం ఇచ్చేదను. రెండో వాగ్దానం ఏంటంటే, నీకు భూమిని ఇచ్చేదను. అంతే, సీడ్ అండ్ ల్యాండ్. నీకు సంతానం ఇచ్చేదను, నీకు భూమిని ఇచ్చేదను. ఈ 2 వాగ్దానాలు విశ్వసించి అతను 75 సంవత్సరాల ముసలివాడుగా కనాను దేశానికి వచ్చిన తర్వాత, అమ్మ వింటున్నారా, ఆయన ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎంత ఓర్పుతో సహనముతో వేచి చూస్తున్నట్ట.
ఆ విషయము హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయంలో చెప్తాడు. దేవుడు చేసిన వాగ్దానం అది తన జీవితంలో కార్యరూపం ధరించే నిమిత్తం చాలా ఓపికతో ఓర్పుతో ఎదురు చూస్తున్నట్ట. అలా చూస్తుంటే మరొక 10 సంవత్సరాలు దొర్లిపోయింది. అంటే 75కి 10 కలపండి, ఏమైంది? ఏంటమ్మా లెక్కలు తెలియదా? చెప్పండి. 75 10 కలపండి, 85 అయిపోయింది. 85 అయినా కానీ దేవుడిచ్చిన వాగ్దానం అది ఇంకా నెరవేర్పుకు రాలా. అది నెరవేర్పుకు రాకపోతే వినండి, దేవుడు మళ్ళీ మరో ప్రత్యక్షత ఇచ్చాడు. అది ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. మళ్ళీ ప్రత్యక్షమైనాడు. అబ్రాము, నీ బహుమానం అత్యధికం చేస్తానయ్యా అన్నాడు. అబ్రాము అప్పుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు భయపడొద్దు, నేను నీ కీడెమునవుతాను, నీ బహుమానం అత్యధికం చేస్తానంటే అబ్రాము డైరెక్ట్గా దేవునితో అన్నమాట, నువ్వు ఎన్నిచ్చిననేమి నేను సంతానం లేని వాడైపోతున్నానే అన్నాడు. అని ఆగల. నా ప్రధాన పనివాడైన ఈ దమస్కు వాడైన ఈ ఎలియాజరే నా ఆస్తి కట్టవుతాడేమో కదా అంటే, లేదు లేదయ్యా, నీ భార్య అయిన శారా ద్వారా అని నీకు బిడ్డనిస్తాను అని చెబితే మళ్ళీ దాన్ని విశ్వసించాడట. అలా విశ్వసించిన వెంటనే దేవుడు అబ్రాముకు అతని ఖాతాలోనికి నీతిని వేసేస్తే అబ్రాము నీతిమంతుడైపోయాడంట. ఆదికాండం 15:6 ఏమి రాసిందో చూడండి. అబ్రాము యెహోవాను నమ్మెను, చెప్పండి, అది అతనికి నీతిగా ఎంచబడెను. వింటున్నారా ఈ మాట? పిలుపుకు లోబడిన వాడు కాస్త ఓర్పుతో సహనముతో వాగ్దానాలకు ఎదురు చూస్తున్నవాడు కాస్త ఇప్పుడు దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇవన్నీ ఉజ్జీవ స్థితులే, ఇవన్నీ ఆత్మయందు తీవ్రతతో ఉన్న అనుభవాలే. అమ్మ ఇన్నొచ్చా? ఇప్పుడు పిలుపుకు లోపడ్డం ఒక అనుభవం, ఓర్పుతో సహనముతో వేచి ఉండడం మరొక అనుభవం, దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడ్డం మరొక అనుభవం. 3 అనుభవాలు వచ్చినాయిగా. అయితే వినండి, మళ్ళీ దేవుడు అన్నాడు, ఈ భూమి నీకు ఇస్తానయ్యా అన్నాడు. అనగానే ఇలా జరగడం చరిత్రలో ఏమీ నాకు తెలియదు, మా పితరులు కూడా ఇలాంటి మాటలు ఏమీ చెప్పలేదు, ఈ దేశంని స్వతంత్రించుకుంటానా, ఇది నాదైపోతుందా, ఇది నాకెట్లు తెలియను అన్నాడు. ఓకే, నమ్మడానికి నీకు ఆధారం లేదు కాబట్టి, ఇది నాకు ఎట్లు తెలియను అని నువ్వు నన్ను ప్రశ్నించావు కాబట్టి ఇదిగో నీకు జ్ఞాపకం చేస్తాను, నీతో ఒక నిబంధన చేస్తానని దేవుడు అబ్రాముతో ఒక నిబంధనే చేశాడు. అది ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాముతో చేసిన నిబంధన ఉంది. ఇప్పుడు దేవునికి అబ్రాముకు నిబంధన బాంధవ్యం వచ్చేసింది. దీన్నే కవనెంట్ రిలేషన్షిప్ అని అంటారు. నిబంధన బాంధవ్యం వచ్చేసింది. నేను చెప్పిన ఈ 4 సంగతులు ఇది ఆత్మయందు తీవ్రతలోనికి వచ్చినప్పుడు, తన ఉజ్జీవ స్థితిలో ఉన్నప్పుడే కలిగినటువంటి అనుభవాలు. పిలుపుకు లోబడ్డాడు. వినండి ప్రియులారా, ఓర్పుతో సహనముతో ఎదురు చూచాడు. తర్వాత దేవుని చేత నీతిమంతునిగా చేయబడ్డాడు. అటు తర్వాత జరిగింది ఏంటనంటే దేవునితో నిబంధన బంధములోనికి వచ్చాడు. ఈ 4 పరిస్థితులు వచ్చిన తర్వాతనే మీకు ఒక విషయం చెప్పనా? మన కొండ కింద ఉంటే విసిరిన గాలి మన కింద పడేదు. మన కొండ అడుగున ఉన్నప్పుడు విసురుతున్న గాలి మన కింద పడేసేంత గాలి రాదు. మనకు కొంచెం మీదకి వెళ్ళామనుకోండి, మన మీదకు విసిరిన గాలి అది మన కింద పడేసేటంత గాలి విసురుద్దన్నమాట. అంటే అర్థమేంటో తెలుసా? భక్తిలో తొలడుగులు వేస్తున్నప్పుడు నీకు సంభవించే శోధనలు, పరీక్షలు, వింటున్నారా ఏమండి, శ్రమలు కొంచెమే ఉంటాయి. నువ్వు ఆధ్యాత్మికంగా పెరుగుతున్న కొలది, అమ్మా వింటున్నారా, నీ మీదకు విసిరే గాలులు కొంచెం గట్టిగానే వేస్తాయి. అప్పుడే నిలబడాలి. ఇప్పుడు అబ్రాము జీవితంలో అదే సంభవించిందన్నమాట. పిలుపుకు లోబడిన వాడు, ఆలకిస్తున్నారా ఈ మాట? పిలుపుకు లోబడిన వాడు, సహనముతో ఎదురు చూస్తున్నవాడు, దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడిన వాడు, దేవునితో నిబంధన బాంధవ్యంలోకి వచ్చిన వాడు, కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం పైకి పోతున్న అబ్రాము జీవితంలో ఒక శోధన సంభవించింది. ఏమిటా శోధన అంటే, భార్య అంటుంది, ఏమండి దేవుడే మా బిడ్డనిస్తానని చెప్పాడు, మీ వయసు చూస్తే 85, ఇప్పుడు నా వయసు చూస్తే 75,
మీ సంగతేమో కానీ నా వైపు నేను చూసుకుంటూ ఉంటే నా శరీరం మృతతుల్యమైపోయిందండి. అమ్మ వింటున్నారా? ఆడపిల్ల శరీరం మృతతుల్యమైంది అని అందంటే అర్థమేంటో తెలుసా? నా పొట్టలో ఉన్న గర్భసంచి ఎండిపోయింది. ఆ గర్భసంచి ఎండిపోయింది కాబట్టి నాకు ప్రతి నెల రావలసిన నెలసరులు రావడం ఆగిపోయింది. మెనోఫాస్ వచ్చేసింది. ఒక ఆడపిల్ల యొక్క ఎవడి గర్భసంచి ఎండిపోతే, ఆమెకు నెలసర్లు నిండిపోతే వీళ్ళ ఆ గర్భసంచి చచ్చినట్టు లెక్క. ఆ చచ్చిన గర్భసంచిలోంచి ఒక బిడ్డ పుట్టే అవకాశమే లేదు. వింటున్నారా లేదా? అదే పౌలు రాశాడండి రోమీలకు రాసిన పత్రిక, మళ్ళీ 4వ అధ్యాయం చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఇలా రాసి ఉంది. రోమాపత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 19వ వచనం. మరియు అతని విశ్వాసమందు బలీనుడు కాక రమరమి 100 వాడు వయసు గలవాడై ఉండి అప్పటికి అతని శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని, అంటే 100 సంవత్సరాలు వచ్చినప్పుడు తన విశ్వాసమును ఎట్లా సాధన చేశాడో అది రాయబడింది. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటనంటే, మీ వయసు 85, నా వయసు 75, నా శరీరం మృతతుల్యమైపోయింది, బిడ్డ నా పొట్టలోంచి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒక పని చేద్దామండి. ఏం చేద్దాం? ఇగో నా దగ్గర పనిపిల్ల ఉందిగా, దాసి, దానిని మీ కోగుటికి నేను అప్పగిస్తా. మీరు దానితో మీరు కాపురం చేయండి. ఒకవేళ మీ శరీరంలో ఉన్న ఆ కొద్ది బలమును బట్టి ఆ పిల్ల గర్భవతి అయితే, ఆమె డెలివరీ అయినప్పుడు ఆమె ఒక దగ్గర ఉండి ఆమె ప్రసూతి చెందుతున్నప్పుడు ఆమె పొట్టలోంచి వచ్చినటువంటి బిడ్డను నేల మీద పడనీయకుండా, ఆవిడ పక్కన పడుకోబెట్టకుండా, ఆమె డెలివరీ అవుతున్నప్పుడే ఈ దేశపు సాంప్రదాయ ప్రకారం, ఈ కనాను సాంప్రదాయ ప్రకారం నేను పక్కన పడుకుంటా. ఆ పిల్ల డెలివరీ అవుతుంటుంది, నేను పక్కన పడుకుని ఉంటాను. ఆమె పొట్టలోంచి వచ్చినటువంటి ఆ బిడ్డను నేల మీద కానీ ఆమె పక్కన కానీ పడుకోబెట్టకుండా మా పక్కన పడుకోబెట్టే ఏర్పాటు చేసుకుంటా. పిల్ల ఏమో ఆవిడికి పుట్టింది, పిల్లోడో ఏమండి, ఆ పిల్లాడునో మన పిల్లాడు అనిపించుకోవడానికి నా పక్కన పడుకోబెట్టుకోగాని మన పిల్లవాడుగా పరిగణించబడగాని, హే దేవుడు మాకు బిడ్డనిచ్చాడు అని దేవుడిచ్చిన మాట దేవుడు నిలబెట్టుకున్నాడని మనం లోకానికి చెప్పుకోవచ్చండి అని దేవునికే సాయం చేద్దామనుకుంది. ఎవరు? మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఎవరికన్నా సాయం చేయండి కానీ దేవునికి సాయం చేయకండి. దేవునికి నీ సహాయం అవసరం లేదు. అలాగనే దేవుని సలహాలు ఇద్దామని అనుకోకండి. దేవునికి సలహా తీసుకోవడానికి ఆయన ఏమైనా సర్వజ్ఞాని కాకపోతే కదా నీ బోడి సలహా తీసుకోవడానికి. దేవుడు ఏమైనా సర్వశక్తుడు కాకపోతేనే కదా నీ యొక్క సహాయం అందుకోవడానికి. నీ సలహా ఆయనకు అక్కర్లేదు, ఆయన సర్వజ్ఞాని కాబట్టి. నీ సహాయం ఆయనకు అక్కర్లేదు, ఆయన సర్వశక్తుడు కాబట్టి. కానీ ఆయనకు సలహా ఇవ్వటము కానీ ఆయనకు సహాయం చేద్దామని కానీ మనం అనుకున్న రోజునే మనం పాడవుతాం. దేవునికి కూడా మన సలహాలు అక్కర్లేదు, చెప్పరే, మన సహాయాలు కూడా అక్కర్లేదు. మరి సారా ఏం చేద్దామనుకుంది? ఏమండి, నా సలహా మీరు తీసుకోండి. దేవునికి ఎలాంటి మంచి సలహా ఎవడో చెప్పలేదు, నేను మీకు చెప్తున్నాను వినండి, ఈ సలహా తీసుకోండి. దేవునికి మన ఇద్దరుగా సాయం చేద్దాం. కనుక దేవుడిచ్చిన మాట దేవుడు నిలబెట్టుకోలేని వాడని అనిపించుకోవడం ఎందుకు అని చెప్పి పని మనిషిని కోగుట చేరిస్తే ఇప్పుడు ఏమైపోయింది జీవితం అంటే, హాగరుతో కాపురం చేసి, వింటున్నారా లేదా? హాగరుతో కాపురం చేసి ఒక పిల్లాన్ని కన్నాడు. కన్న తర్వాతనే ఆత్మలో బాధ్యత చోటు చేసుకుంది. చూపించమంటారా? ఆత్మలో డల్నెస్ ఏంటో, ఆత్మలో బాధ్యత ఏంటో చదువుతాను చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనం చదవండి, ఏమి రాసిందో. ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనం చదవండి, ఏమి రాసిందో. చదువుతారు ఎవరైనా? హాగరు అబ్రామునకు ఇష్మాయేలుని కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. ఆగమ్మ, ఎన్ని సంవత్సరాలు?
86. ఈవిడ 17:1 చూడండి ఏమి రాసిందో. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, 99 నుంచి 86 తీయండి, ఎంత వస్తుంది? 99 నుంచి 86 తీయండి. మ్యాథ్ వచ్చేవాళ్ళు చెప్పండి, లెక్కలు వచ్చేవాళ్ళు. 99 నుంచి 86 తీయండి, ఎంత వస్తుంది? 13 వచ్చింది. సరే, ఇప్పుడు అబ్రాము జీవితంలో 13 సంవత్సరాలు ఏమైంది? హాగరు నీకు పిల్లాడిని కన్నప్పుడు నీ వయసు 86. మళ్ళీ దేవుడు తన ప్రత్యక్షతనిచ్చేసరికి నీ వయసు 99. ఈ మధ్యలో 13 సంవత్సరాలు అబ్రాము జీవితంలో ఏమైంది? దేవుని ప్రత్యక్షత లేవు, దేవుని యొక్క స్వరం వినబడ్డం లేదు, దేవునితో నడిచిన అనుభవాలు కనబడ్డం లేదు, దేవుని సన్నిధిని అనుభవించిన అనుభవాలు లేవు, దేవునికి బలిపీఠం కట్టిన అనుభవాలు లేవు, దేవుని ఆరాధించిన అనుభవాలు లేవు, దేవుని సేవించిన అనుభవాలు లేవు. ఏమైపోయింది 13 అని అంటే, అదే ఆత్మయందు తీవ్రత చచ్చి ఇప్పుడు మాంద్యత చోటు చేసుకుంది. ఈ 13 సంవత్సరాలు అటు దేవుడు మౌనమైపోయాడు. ఇప్పుడు అబ్రాము దేవుని సేవించడంలో కూడా ఏమీ కనబడ్డల్లా. ఇక్కడ ఉన్నారా లేదా? ఒకప్పుడు ఎవరండి అబ్రాము? దేవుని పిలుపుకు లోబడిన వాడు. ఎవరండి అబ్రాము? సహనముతో వాగ్దానాలు కొరకు కనిపెట్టినవాడు. ఎవరండి అబ్రాము? నీతిమంతునిగా దేవుని చేత తెచ్చబడిన వాడు. ఎవరండి అబ్రాము? దేవునితో నిబంధన సంబంధం కలిగిన వాడు. మరి ఏమైపోయింది 13 సంవత్సరాలనంటే, అమ్మ అర్థమవుతున్నదా? భార్య సలహా విని హాగరుతో కాపురం ఉండి ఈ 13 సంవత్సరాలు దేవుని సేవించడంలో డల్నెస్ వచ్చేసింది, మాంద్యత వచ్చేసింది. మళ్ళీ అబ్రామును ఆత్మయందు తీవ్రతలో తీసుకురావడానికి దేవుడిచ్చిన ప్రత్యక్షతే ఈ పూట మనం చదువుకున్నాం. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కూర్చున్న చాలామంది ఈ మాటలంటూ ప్రభువుని నమ్మిన తొలి రోజుల్లోనండి, మేము సంగమగా సావాసంగా కూడుకున్న ఆ కొద్ది మందిని ఆరాధించుకున్న తొలి రోజుల్లోనండి, ప్రార్థన, వాక్య ధ్యానం, సాక్ష్యం చెప్పడం, సువార్త చెప్పడం, వింటున్న ఉపవాసం ఉండడం, కన్నీళ్లు కార్చడం, ఏముండేదండి తీవ్రత. మరి ఏమైంది ఇప్పుడు? ఆ ప్రార్థన ఏది? ఆ విశ్వాసం ఏది? ఆ సాక్ష్యం ఏది? ఆ ఉపవాసం ఏది? ఆ కన్నీళ్ళు ఏవి? ఆ ఆరాటం ఏది? ఆ సువార్త ఏది? ఏది తీవ్రత అంటే ఏదో మాంద్యత చోటు చేసుకుంది. అందుచేత పేరుకే భక్తి చేస్తున్న విశ్వాసాలుగా మందిరంలో కనబడుతున్నాము, కానీ ఆత్మీయ తీవ్రత ఎప్పుడో చల్లారిపోయింది. మళ్ళీ మనకు ప్రత్యక్షత కావాలి. ఈ 2 దినాలు, ఈ 4 కూడికల్లో ఆత్మయందు తీవ్రత కలిగిన వారు ఒకప్పుడు, ఇప్పుడు ఆత్మయందు మాంద్యులైపోతే, ఇప్పుడు దైవ ప్రత్యక్షతతో మళ్ళీ ఆత్మయందు తీవ్రతను గడించుకొని ప్రభువుని సేవించడానికి ఆసక్తితో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. అర్థమైందా మీ థీమ్ ఏంటో? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అమ్మ అర్థమవుతున్నదా? కనుక ఈ రోజున మళ్ళీ ఆత్మీయ తీవ్రత కలిగి మళ్ళీ ప్రభువుని సేవించడానికి ఆ రోజున అబ్రాముకు దొరికిన ప్రత్యక్షత, ఈ పూట అదే ప్రత్యక్షత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఇప్పుడు చదువుతాను 17:1 చదివిన వాక్యాల్లోకి వచ్చేస్తున్నా. 17:1 ఏంటి? అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ఏమాయెను? ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండము, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండము. మళ్ళీ ఆత్మయందు ఆసక్తితో నువ్వు తీవ్రత కలిగి నా సన్నిధిలో నిందారహితుడిగా నడవడం మొదలుపెట్టు. ఈ 13 సంవత్సరాలు ఈ ఆధ్యాత్మిక అనుభవమే కొరబడింది నీ దగ్గర. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, మీరండి, ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలోంచి మళ్ళీ ఆత్మయందు తీవ్రతలోకి రావడానికి, ఆసక్తి కలిగి ప్రభువుని సేవించడానికి, ఆయన సన్నిధిలో నడవడానికి అబ్రాముకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఈ రోజున ఈ లిటిల్ ల్యాంప్ ఫెలోషిప్లో కూర్చున్న మనందరికీ ఆ ప్రత్యక్షత అవసరం. ఏమిటా ప్రత్యక్షత అంటే? సర్వశక్తుని ప్రత్యక్షత. నోటితో చెప్పండి,
చెప్పండి, ఏం ప్రత్యక్షత? సర్వశక్తుని ప్రత్యక్షత కావాలి ఉదయం మనకు. వినండి, తెలుగు బైబిల్లో సర్వశక్తుడు అనే మాట వింటున్నారా? 48 సార్లు రాసింది. అమ్మ వింటున్నారా? ఎన్నిసార్లు? 48 సార్లు రాసింది. తెలుగులో సర్వశక్తుడు అనే ఈ పదం 48 సార్లు ప్రస్తావించబడింది. ఈ సర్వశక్తుడు అనే మాటకు ఆంగ్ల బైబిల్లో ఆల్మైటీ గాడ్ అని రాసింది. ఇటమా ఆల్మైటీ గాడ్ అని రాసి ఉంది. ఆదిమ హెబ్రీ భాషలో ఈ పదానికి ఏ పదం వాడాడు మోషే అని అంటే ఎల్ షద్దాయ్ అన్నాడు. అమ్మా ఏంటట? ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తి గల దేవుడను. 13 సంవత్సరాలు డల్ అయిపోయావు, మళ్ళీ ఈ ప్రత్యక్షతతో మళ్ళీ నీలో ఆసక్తి రగలాలి, నా సన్నిధిలో నిందారహితుడివై నువ్వు నడుచుకోవాలని చెప్పి దేవుడిచ్చిన ప్రత్యక్షత సర్వశక్తుని ప్రత్యక్షత. ఎల్ షద్దాయ్ ఆయన. ఈ రోజున మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, ఎవరినైతే మనం వెంబడిస్తున్నామో ఆ దేవుడు సర్వశక్తుడు అని ఎరిగితే మళ్ళీ ఆత్మయందు తీవ్రత వస్తుంది. ఆసక్తి విషయంలో మాంఛనము కాక ప్రభువుని భలే నమ్మకంగా సేవించగలుగుతాం. కనుక నేను ఈ ఉదయం ఆ ప్రత్యక్షత, సర్వశక్తుని ప్రత్యక్షత మీకు అర్థమయ్యేలాగా ఒక 4-5 చెప్తాను. మీరు 5 వినగలిగితే 5 చెప్తాను. మీరు వినలేకపోతే మీ మొక్కలు కొంచెం సొరకాయ మొక్కల్లాగా వాడిపోయి వంగిపోతే తగ్గిస్తానంతే. మీరు ఆసక్తితో ఉన్నారా? 5 చెప్తా. మీరు వినలేకపోతున్నట్టు కనబడితే కొంచెం తగ్గిస్తా. ఇక మీ కర్మ. ఆసక్తితో కూర్చుంటారో లేక సొరకాయ మొక్కలు వంగిపోయి ఉంటాయి మీ మొక్కలు, మీరు చూసుకోండి. రండి, మొదటి విషయం చెప్తాను. సర్వశక్తుడు ఎల్ షద్దాయ్ అనే మాటగా మొదటి అర్థం సరిపోయినవాడు, సఫిషియంట్ వన్. సఫిషియంట్ వన్, సరిపోయినవాడు. ఏమయ్యా అబ్రహాము, నీకు బిడ్డనిస్తాను అని చెప్పిన వాడను నీకు బిడ్డనివ్వడానికి సరిపోయిన వాడు కానా? నీ భార్య మాట విని ఆత్మలో బాధ్యత తెచ్చుకున్నావే. ఇస్తానని చెప్పిన వాడను నీకు బిడ్డనివ్వడానికి సరిపోయిన వాడిని కాను. నీ భార్య సలహా విని ఐగుప్తురాలైన ఈ హాగరతో నువ్వు కాపురం చేశావెందుకు? 13 సంవత్సరాలు. అందుకే నా స్వరము లేదు, నా ప్రత్యక్షత లేదు, నేనాగిపోయాను. ఈ 13 సంవత్సరాల్లో బలిపీఠం ఏమైనా కట్టగలిగావా? నన్ను ఏమైనా ఆరాధించగలిగావా? నాతో కలిసి నడవగలిగావా? నువ్వు చాలా డల్ అయిపోయావు ఈ 13 సంవత్సరాలు. ఆయింది 13 సంవత్సరాలు. డల్ అయి నీకెన్ని సంవత్సరాలు అయ్యిందో నీ సంవత్సరాలు నీకు తెలుస్తాయి, నా సంవత్సరాలు నాకు తెలుస్తాయి. అమ్మ వింటున్నారా? నీ బిడ్డనివ్వడానికి నేను సరిపోయిన వాడనయ్యా, అది మర్చిపోయావు నీవు. అందుకే నీ భార్య సలహా విని ఆ పని మనిషితో నువ్వు కాపురం చేశావు. ఇప్పుడు అదే విషయం మీ వరకు తీసుకుని వస్తాను. మనం నమ్మిన, మనం వెంబడిస్తున్న, మనం సేవిస్తున్న నీ దేవుడు ఆయన నీకు సరిపోయిన వాడేనా? ఆయన దేనికి సరిపోయిన వాడు అని నువ్వు నమ్మావో లేక నమ్మలేదో చూపిస్తాను వరుసగా. నెంబర్ 1, సర్వశక్తుని దేవుని గురించిన తలంపులో సరిపోయిన వాడని ఆలోచన కింద ఉప అంశం చెప్తున్నాను, వినండి. మొట్టమొదటి మాట, దానియేలు గ్రంథం 3వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి యవనస్తులు వారు పలికిన మాటల్లోంచి ఈ దేవుడు దేనికి సరిపోయిన వాడో నేను మీతో చెప్తాను. 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 16, 17 వచనాలు ఇట్లున్నాయి. షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగో చెప్పరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు.
ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. ఈ వచనములు వాళ్ళు అంటున్న మాట, మేము నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? వినండి ప్రియుల, తప్పించి రక్షించుటకు సరిపోయినవాడు. మా ముందున్న ప్రమాదం, మా ముందున్న ఉపద్రవం, మా ముందున్నటువంటి శ్రమ, అది అగ్ని కొలిమే, అది మాకు కనబడుతున్నది. ఒకవైపు నువ్వు నిలబెట్టించిన ప్రతిమ, ఒకవైపు ఏమో అగ్నితో బగబగలాడుతున్న కొలిమి. ఒకవేళ మీ ప్రతిమ అయితే ఎట్లా నమస్కరించము? మేము యూదులము, దేవుని బిడ్డలం. ఓ రాజా, ఒకవేళ నువ్వు అగ్ని గుండంలో పడేసినా కానీ మేము చావనన్నా చస్తామేమో కానీ నీ ప్రతిమకు సాగిలపడము. కానీ మాకు విషయం తెలుసు, మేము నమ్ముకొని సేవిస్తున్న దేవుడు తప్పించి రక్షించుటకు సరిపోయినవాడు. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలమైన మనం ఊహించని, మనం తట్టుకోలేని, మన పరిష్కరించుకోలేని శ్రమ, శోధన, ఇరుకులు, ఇబ్బందులు, ఈతి బాధలు మన మీదకు వచ్చినప్పుడు వీటన్నిటిలోంచి తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడనే నమ్మేమంటారా? లేకపోతే ప్రతిమలకు దండాలు ఎడుతున్నారా? ప్రతిమలు అంటే ఏంటో చెప్పనా? స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, లేకపోతే నీ ప్రతిమ లంచం ఇచ్చుకొని పని చేయించుకుందామనుకోవడము, అయితే లంచం, లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గరగా వెళ్ళి మాకు సహాయం చేయండి, మీరు మమ్మల్ని తప్పించండి, మీరు మమ్మల్ని రక్షించండి అని డబ్బులు పెట్టుకును, లేక ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డావు అంటే, లంచం ఇచ్చే పని చేయించుకుందాం అనుకుంటున్నామంటే నువ్వు నమ్మిన దేవుడు తప్పించుటకు, ఏమంటే రక్షించుటకు సరిపోయిన వాడని నువ్వు అనుకోట్లా. రాజకీయ నాయకుడు తప్పించి రక్షించేవాడు, లేదా నిచ్చిన డబ్బు లంచం అది తప్పించిన రక్షించగలదు. ఇదే కదా నీ విశ్వాసం. మరి అమ్మా వింటున్నారా లేదా? ఏం మాట్లాడుతున్నారండి? ఎదురుగా అగ్నిగుండం కనబడుతున్నా అప్పటికే ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు ముందు నిలబడి నెబుకద్నెజరు గారు అని కూడా అనడం లేదండి. గారు గీరు జంతనై ఏమంటే గారులు లేవిక, నెబుకద్నెజరు ఈ విషయమై నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. నీవు మా కొరకు సిద్ధపరిచిన ఈ వేడిమి గల అగ్నిగుండము నుంచి మేము సేవిస్తున్న దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడు, సరిపోయినవాడు. ఒకరు రక్షించకపోయినా చావనన్నా చస్తామేమో కానీ నువ్వు నిలబెట్టించిన ప్రతిభకు దండం పెట్టము. వింటున్నారా మీరంతా? కాకినాడలో మాకు బైబిల్ కాలేజ్ ఉండేది, అది ఇప్పుడు వేరువేరు స్థలాలకు మారింది. ఆ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి ఒక విషయం క్లాసులో చెప్తున్నారు. ఏంటనంటే, వింటున్నారా లేదా మీరు? ఆ మధ్య చర్చెస్లో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు చర్చిల్లో ఎవరు వచ్చి బాంబులు పెడుతున్నారు, అది పుకారో ఎక్కడో 1-2 దగ్గర జరిగిందంట కూడా. అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసినారంటే, ఒక్కొక్క చర్చి దగ్గరికి, వింటున్నారా, పోలీసు వాళ్ళు పెట్టారు కాపలాకి. పోలీసు వాళ్ళు అలాగొచ్చి కాపలా కాసి వెళ్ళుంటే తంటాలేకపోయిండు. కానీ వచ్చిన పోలీసులు ఏం చేసేవాళ్ళంటే ఒక రికార్డు పెట్టి లోపలికి వచ్చిన వాళ్ళు పేరు రాసి సంతకం పెట్టి లోపలికి వెళ్ళండి, వచ్చినప్పుడు మళ్ళీ మీ పేరు దగ్గర మళ్ళీ సంతకం పెట్టి పొండని వాళ్ళు ఒక రికార్డు పెట్టారు. అక్కడ కాకినాడలో ఒక 600 మంది ఉండే ఫెలోషిప్, మేము ఫెలోషిప్, నిష్ఠ, నియమం, డిసిప్లైన్ అని ఏమి రాలిపోతారో తెలియదండి. భక్తి గర్వంతో రాలిపోయే క్రైస్తవులు వీళ్ళు. మా ఫెలోషిప్ అంటే ఏమనుకుంటారు అని మేసం మిలేసినట్టు మాట్లాడతారండి వీళ్ళు. అలాగే 600 మంది కూడుకునే వాళ్ళట. వింటున్నారా లేదా? 60 మంది పడిపోయింది చర్చిలో సంఖ్య. 60 మంది కంటే ఎక్కువ రాలేదన్నా అన్నారు. ఏం బ్రదర్, ఎందుకు రాలేకపోయారు? 600 మంది మీ సంఘం 60 మందికే దిగజారిపోయింది ఏంటనంటే, వచ్చిన పోలీసులేమో రికార్డు పెట్టి పేరు రాసి సంతకం పెట్టమంటున్నారు. ఇప్పుడు మా వాళ్ళందరికీ భయం పట్టుకుంది, ఫోన్లు చేసి చెప్పేసుకున్నారంట, ఒరే చర్చకు రాకండి, మన పేరు రాయాలి, సంతకం పెట్టాలి. ఎందుకంటే ఆ పేరు రాస్తే ఏమైపోతుంది? రిజర్వేషన్ ఎగిరిపోతుంది, ప్రమోషన్లు రావు, పిల్లలకు ప్రభుత్వ రాయితీలు రావు, మీ క్రిస్టియన్ అని తెలిసిపోతుందని చెప్పి అందరూ ఇళ్ళల్లో ఉండిపోయారట.
చర్చికి రావడం అగ్నిగుండం, వింటున్నారా లేదా? అక్కడ పేరు రాయడం ప్రతిమకు దండం పెట్టడం లాంటిది. వినండి, ఇప్పుడు ఏం భయపడిపోయారంటే పేరు రాసి రిజర్వేషన్ పోగొట్టుకుంటామేమైనా భయపడి, వినండి, చర్చికి రావటం మానేశారట. నేను చాలా పాత స్టోరీ ఒకటి ఎరుగుదును. రుమేనియా దేశం కమ్యూనిస్ట్ దేశం అయినప్పుడు అందరూ ఒక గదిలో, దాని పిక్చర్ కూడా చేశారులేండి, పిక్చరే చేశారు దాన్ని, చిన్నపిల్లలకు నేర్పిద్దామని దాన్ని ఒక కథానికి లాగా, డాక్యుమెంటరీ లాగా తయారు చేశారు. ఆ రుమేనియా దేశంలో క్రైస్తవ దేశం అయిపోయినప్పుడు అందరూ భయపడుతూ సీక్రెట్ చర్చ్లో ఆరాధన కూర్చుంటే ఒక రహస్య సంఘంలో కూడుకొని వాళ్ళు వాక్యం చెప్పుకున్నారు, ప్రార్థన చేశారు. ఈలోగేమో ఆ కమ్యూనిస్ట్ పోలీసులంతా లోపల దూరిపోయి వాళ్ళు చేసిన పనింటో తెలుసా? బైబిల్ అక్కడ పడేసి, ఏయ్ యేసు ప్రభుని వదలరా, మా తుపాకులకు మీరు ఆహుతైపోతారు, షూట్ చేసి చంపేస్తాం, మాకు యేసు ప్రభు వద్దండి, మేము బతుకుంటే బలుసాకు తినేనా బతుకుతాము అని చెప్పి బ్రతుకుండాలని మీకు ఆశ ఉంటే ఈ గేటు దగ్గర బైబిల్ వేశాము, ఆ బైబిల్ మీద ఒక్కొక్కడు ఉమ్ములేసుకుని పోండి అన్నారంట కమ్యూనిస్ట్ పోలీసులు రుమేనియా దేశంలో. వినండి, ముందు అక్కడ వాక్యం చెప్పే సేవకుడి వైపు గన్నపెట్టి, నువ్వు వీళ్ళకి నాయకుడు కదా, ముందు ఆ పని చేయి అంటే అతను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి సంఘస్థులందరి వైపు చూసి అని బైబిల్ మీద దుమ్మేసి పోయాడు. అతని తరువాత సంఘ పెద్దలు, అతని తర్వాత మిగిలిన విశ్వాసులు అందరూ ఉమ్ములేసుకొని పోతుంటే మొత్తం ఆ బైబిల్ నిండా మొత్తం అంతా ఉమ్ములతో తడిచిపోయిందంట. అందరూ వెళ్ళిపోయారు. ఒక పిల్ల మిగిలింది, సండే స్కూల్ పిల్ల. ఏ పాప వెళ్ళు, ఉమ్మేసి బయటకు పో, బతుకుదువుగా అని అంటే ఆ పిల్ల కూడా నడిచి వచ్చేస్తుంది. పోలీసులు ఉమ్మేస్తుందేమో అని ఎదురు చూస్తుంటే ఆ పిల్ల బైబిల్ తీసి వేసిన ఉమ్ములన్నీ కూడా ఇట్లా తుడిచేసి చేత్తో తన ఫ్రాక్ ఏమో ఆ బైబిల్ని ఇటు అటు అద్ది తుడిచేసి, అంకుల్ అందరూ ఉమ్మేసి వెళ్ళారు కానీ నేను వెళ్ళలేను అంకుల్, ఇది మా యేసయ్య వాక్యం అంకుల్, ఇది మా జీవితాలు మార్చేది అంకుల్, దీన్ని అగౌరవపరిస్తే మా యేసు ప్రభుని అగౌరవపరిచినట్లు అవుతుంది అంకుల్, చంపేయాలంటే చంపేసుకోండి అంకుల్ అని చెప్పి ముద్దు పెట్టుకొని గుండుకు పట్టుకొని నిలబడింది పిల్ల. ఏం తెలుసు అమ్మాయికి? నేను నమ్మిన దేవుడు అవసరమైతే తప్పించి రక్షిస్తాడు, ఆయన్ని నేను అవమానపరచలేను అని తెగించి నిలబడింది. వీళ్ళంతా ఇళ్ళలో కూర్చున్నారు. మేము ఫెలోషిప్ పోలమండి, టైంకి కూడుకుంటామండి, మా పశ్చాత్తాపం నికరమండి, మాకేమో అయ్యగారు చెన్నైలు ఉంటారండి, మేము అంతనిస్తా ఇంతనిస్తా అని చెప్పుకునే వాళ్ళు అందరూ ఇళ్ళల్లో కూర్చున్నారు. 60 మంది కంటే తక్కువ మంది వచ్చారు ఇక్కడికి. నమ్మారంటారా వీళ్ళు దేవుణ్ణి సరిగానే? మరి మేము పెద్ద ఫెలోషిప్ పోలం అనుకొని గబ్బాలు చెప్తారు ఎందుకు? మళ్ళీ దొంగ మాటలు, దొంగ క్రైస్తవులు. మేము ఫెలోషిప్, మేము నిష్ఠ, మేమంతా మేమింత, మా పశ్చాత్తాపం నికరం అని గొప్ప కబుర్లు చెప్తారే, గబ్బాలు మాట్లాడతారు. మీరు నమ్మిన దేవుడు తప్పించుటకు రక్షించుటకు సరిపోయిన వాడని తెలిస్తే ఆయన చిత్తమైతే తప్పించి రక్షిస్తాడు, లేకపోతే ఆయనకు చావనన్నా చస్తామనుకోవాలి. కానీ మీరు భయపడి ఇళ్లల్లో దాక్కున్నారనంటే మీరు సర్వశక్తిని మీరు నమ్మలేదు, ఎలిషద్దాయిని మీరు నమ్మలేదు. వింటున్నారా లేదా? చెప్పండమ్మా. ఎలిషద్దాయి అనగా సరిపోయినవాడు. దేనికి సరిపోయినవాడు? తప్పించి చెప్పండి, రక్షించుటకు సరిపోయినవాడు. ఒక ఆలోచన. రెండో ఆలోచన చూపిస్తాను రండి. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా, తల్లి భయం వేస్తుంది. అర్థమవుతుందా? రెండో చూడండి, యోధాపత్రిక రండి మరొకసారి. యోధాపత్రిక చదువుతాను, 24వ వచనం. యోధాపత్రిక 24వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు. ఈ వచనం నాకేమి నేర్పించింది అంటే, కాపాడి నిలబెట్టుటకు సరిపోయినవాడు. ఆమె ఏం చేయగలడు? తప్పించి రక్షించుటకే సరిపోయినోడు కాదు, కాపాడి నిలబెట్టుటకు సమర్థుడు, సరిపోయినవాడు.
ఈ రోజున చాలామంది నేను అడుగుతుంటాను, ప్రభుని విశ్వసించానంటున్నారుగా, ఆయన వెంబడిస్తానంటున్నారుగా, మరి బాప్తిసం తీసుకొని స్థిరులవ్వండి అంటే అప్పుడే వద్దండి అంటారు. ఎందుకనంటే నిలకడగా నిలబడలేనండి అంటాడు. నేను నిలకడగా నిలబడలేను. నిలకడగా నిలబడడానికి నీకును నిలబడగలవా, లేక దేవుడిని నిలబెట్టగలడా? మాట్లాడరే. నేను బాగా నిలబడిన తర్వాత బాప్తిజం తీసుకుంటానని నువ్వు అనుకుంటే నువ్వు చచ్చే వరకు బాప్తిజం తీసుకోలేవు. చావు. ఎందుకంటే చచ్చే వరకు నువ్వు నిలకడగా ఉండలేవు. నిలకడగా నిలబెట్టేది దేవుడు. ఈ వచనం చదవండి, మీకు బాగా తెలుస్తుంది. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఏమి రాసిందో. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏముంది? అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడేవాడు. కాపాడి నిలబెట్టే పని దేవుడు చేస్తాడు. ఆ పని చేయడంలో ఆయన నమ్మదగినవాడు. మరి నువ్వేంటి, నేను కాపాడబడిపోయి నిలబడిపోతాననుకుంటున్నావు? నీ వల్ల కాని పని నువ్వు చేస్తానంటున్నావు. నమ్మదగిన దేవుడు నిన్ను కాపాడి నిలబెట్టుటకు ఆయన సరిపోయినవాడు. ఆయన పేరు ఎల్షద్దాయ్. ఈ ప్రత్యక్షతను పొందకనే ఆత్మయందు చల్లారి మాంచులమై, వినండి ప్రియుల, ఆసక్తి లేకుండా భక్తి చేస్తున్నాం ఈ రోజున. అమ్మ, అర్థమవుతుందా? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 2 చెప్పాను, కానీ ఒక్కొక్కటి ఒక జత అన్నమాట. తప్పించి రక్షించుటకు సరిపోయినవాడు. 2వ మాట కాపాడి నిలబెట్టుటకు సరిపోయినవాడు. 3వ జత చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు చదవండి. ఇవన్నీ దేవుని పిల్లలు తెలుసుకోవలసిన వచనాలు ఇవి. 20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవునికి ఎవరైనా, ఈ సర్వశక్తి గల దేవుడు సరిపోయిన వాడు. దేనికి సరిపోయిన వాడంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఎక్కువ చేయగలడు. అర్థమవుతుందా? తప్పించి రక్షించగలడు, కాపాడి నిలబెట్టగలడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలవాడు. ఇలా మీతో చెప్తాను వినండి. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. అపోస్తల కార్యం 12:5లో సంఘం ఏం చేస్తుంది? చెప్పండి. సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? అతని కొరకు, పేతురు కొరకు మాత్రమే ప్రార్థన చేస్తుంది కదా. కానీ ప్రభువా, ఈ హేరోదు ఉన్నాడే, వీడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడి స్థావరం మార్చవా అని ఏమైనా ప్రార్థన చేశారంటే నేను అనుకుంటాను వాడి గురించి ప్రార్థించుండరు. ఈ హేరోదు ఇప్పటికే మా సంఘములో అపోస్తలుడైన యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు, ఇప్పుడు పేతురుని కూడా చంపేయాలనుకుంటున్నాడు, కాబట్టి పేతురుని బయటికి తీసుకురా, హేరోదుని చంపేయ్ అని ఏమైనా ప్రార్థించుంటారా? పేతురు ఒకడు వస్తే మాకు చాలు, దేవుని వాక్యం చెప్తాడు ఆయన, మాకు సరిపోతుంది. పేతురు బయటికి రావాలి, ఒక్కటే ప్రార్థన. హేరోదు స్థావరం మారడం వారి ప్రార్థన కాదు, హేరోదు పురుగులు పడి చావడం వారి ప్రార్థన కాదు. కానీ దేవుడు వీళ్ళు అడిగింది పేతుర్ని, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఏం చేశాడనంటే హేరోదు స్థావరం యోదయ నుంచి కైసరకు మార్చాడు. అటు తర్వాత హేరోదు దేవుని మహిమపరచనందున వాడు పురుగులు పడి చచ్చేలా చేశాడు. చచ్చారా? వాడు చావు గురించి ఏమైనా ప్రార్థన చేయాలనుకుంటారా? అలా అనుకుంటే వాళ్ళు క్రైస్తవులే కాదు, వాళ్ళు అలా ప్రార్థన చేస్తుంటే అపోస్తల కార్యం 12వ అధ్యాయం బైబిల్లో ఉండేదే కాదు. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఈ క్రైస్తవుల ప్రార్థన ఎందుకు గ్రంథస్థం చేయబడిందనంటే, వాళ్ళు అడిగిన దానికంటే, వాళ్ళు ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా చేసిన సరిపోయినవాడు. అమ్మ, అర్థమవుతుందా? ఏమయ్యా అబ్రహాము, ఈ 13 సంవత్సరాలు స్తంభించిపోయావెందుకు? నీకు బిడ్డనిస్తానని చెప్పిన వాడును ఇవ్వడానికి సరిపోయిన వాడిని కాడుకున్నావుగా, అందుకే నీ భార్య పాడు సలహా విన్నావుగా. ఈ రోజున అదే దేవుడు నీతో అంటున్నాడు,
ఆత్మయందు మాంచులై ఆసక్తి విషయంలో తీవ్రత లేక నన్ను సేవించలేకపోతున్నారు. ఎందుకు? నేను సరిపోయిన వాడినే కానా మీకు? ఎలాగ సరిపోయిన వాడట చెప్పండి. నేను 3 చెప్పాను, ఒక్కొక్కటి ఒక జత. చెప్పండి. తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు, తర్వాత అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికంగా చేయడానికి సరిపోయిన ఆ దేవుడినేనా నువ్వు నమ్మింది? ఆ ప్రభువునేనా నువ్వు వెంబడిస్తున్నది? ఇది ఎవరికి వారమే దీనికి మనం జవాబు చెప్పుకోవాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఒక విషయం అయిపోయింది. రెండో విషయం చెప్తాను, వినండి. ఎల్ షద్దాయ్, ఆల్మైటీ, సర్వశక్తి గల దేవుడు అనే మాటకు మరొక అర్థం ఏంటనంటే నీడనిచ్చువాడు, షెల్టరింగ్ వన్, నీడనిచ్చువాడు. చదవండి 91వ కీర్తన మొదటి వచనం ఏంటో. 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అమ్మ చాలు చాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. సర్వశక్తుడు నీడనిచ్చేవాడు. అబ్రాహాముకి ఆ ప్రత్యక్షత ఎందుకు ఇచ్చినాడంటే, ఏమయ్యా అబ్రహాము, నీకు పుట్టిన కొడుకా నీకు నీడనిచ్చేవాడు? కొడుకు కొరకు నీ భార్య మాట విని ఒక పాడు పని చేసావేంటి? నింద పొందేవాడు అయిపోయావు ఎందుకు? నేను కదా నీకు నీడనిచ్చేవాడిని. నా నీడ నీకు అవసరం లేదా? నీకు కొడుకు పుడితే వాడు నీకు నీడవుతాడా? అమ్మ అర్థమవుతున్నదా? ఈ బైబిల్ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నీడనిచ్చేవాడు. ఆయన నీడ మనకు క్షేమం. అదేంటో తర్వాత చెప్తాను. కానీ ఆయన నీడ గురించి చెప్పక మునుపు కొన్ని పాడు నీడలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఏమి నీడలు? గట్టిగా చెప్పండి. మీకేం మాయిదార్ రోగమో కానీ ఆ నాడు కింద పోదాం అనుకుంటారు మీరు. మంచి నీడ కిందకు రావటం మానేసి పాడు నీడల కింద పోదాం అనుకుంటారు. చూపిస్తాను బైబిల్లో పాడు నీడలు ఎన్ని ఉన్నాయో. 2 వరుసగా చూపిస్తాను. ఒక నీడ న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చదువుతాను చూడండి. ఇక్కడ పాడు నీడ ఉంది. చదువుతారా ఎవరైనా? న్యాయాధిపతుల గ్రంథం 9:15 చదవండి. ముళ్ళపద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ఇది ఏమి నీడంటే ముళ్ళ పొద నీడ. ఏమి నీడ ఇది? ముళ్ళ పొద నీడ. నీడ కిందకు వస్తారా రారా, లేకపోతే నాలో అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చేస్తుంది. ఎవరు? ముళ్ళ పొద. ఇదేమి నీడో తెలుసా? దుష్టుని నీడ. ఇది సైతాను నీడ. చాలామంది ఆ నీడ కిందనే ఆశ్రయం పొందుదామని పోతుంటారు. అది మంచి నీడ కాదండి. ఆ నీడ కిందకు పోయే వాళ్లకు వ్యసనాల కట్లు కట్టి వాళ్ళని పాపానికి బానిసలుగా చేసి చివరిని కాల్చడానికి సిద్ధం చేస్తుంది ఈ నీడ. నరక పగ్గినిలో కాల్చేయడానికి సిద్ధం చేస్తుంది నీడ. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు దేవుని నీడ కింద ఉండవలసిన వాళ్ళు ఈ పాడు నీడ కిందగా పోతున్నారు. అర్థమవుతుందా? ఇది ఒక నీడ. మరో నీడ చూపిస్తాను రండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇది ఏమి నీడంటే బదరీ వృక్షపు నీడ. ఈ నీడ కింద ఉన్న దైవజనుడు అని ఏలియా ఏ అనుభవంలో ఉన్నాడనంటే నిరుత్సాహపు అనుభవంలో ఉన్నాడు. అందుకని బదరీ వృక్షపు నీడ అది నిరుత్సాహపు నీడ, షాడో ఆఫ్ డిస్కరేజ్మెంట్. ఎప్పటికే వింటున్నారా ఈ మాట? ఎప్పటికే ఏలియా
వింటున్నారా ఈ మాట? కర్మేలు పర్వతం దగ్గర ప్రజలందరినీ పిలిచి, హేయ్, ఎన్నాళ్ళ మట్టుగా మీరు రెండు తలంపుల మధ్య మీరు తడబడుతుంటారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, ఒకవేళ బయలుదేవుడైతే వాడిని పూజించండి అని సవాలు విసిరాడు. విసిరిన తర్వాత ఆ కర్మేలు పర్వతం మీదికి ఆకాశం నుంచి అగ్నిని తిప్పాడు. మారండ్రా బాబు అన్నాడు. ఎవడు మారాడు? నేను సవాలు విసిరినా మారలేదు, నేను ఒక సూచక్రియ జరిగించినా మారలేదు. ఇప్పుడు ఆ దుర్మార్గురాలు ఎవరు? ఆహాబు భార్య. ఏంటి ఆవిడ పేరు? చెప్పండి. ఆహాబు భార్య ఏం పేరు? ఆవిడ పేరు యెజబేలు. మీ పేరు యెజబేలు, నా పేరు రంగుల రాణి. దీనికి సోకులు పిచ్చి ఎక్కువ. బాగా ముఖానికి రంగులు రాసుకొని ఆ సోకులతోనే చచ్చింది సోకులు రాణి. చంపేద్దామనుకుంటుంది దేవుని సేవకుణ్ణి. ఆ కారణం చేత దీని చేతిలో చావడం ఎందుకు అని బదరీ వృక్షపు నీడ కింద కూర్చొని నన్ను చంపేవా అంటున్నాడు. ఈ నీడని నిరుత్సాహపు నీడ. ఇంత వాక్యం చెప్పానెవడు మారలేదు, దేవుని కార్యం జరిగించాన మారలేదు, రాజు మారడు, రాణి మారడు, ఈ బయలు ప్రవక్తలు మారడు. ఇక నేను బతికుండడం కంటే సేవ చేయడం కంటే చావటమే మేలు. ఈ నీడ కిందకు చాలామంది సేవకులు పోతుంటారు. ఈ నీడ కింద చాలామంది సేవకులు వెళుతుంటారు. మేము ఎంత కష్టపడి సేవ చేసినా ఎవరో మారటం లేదు ప్రభువా, నేను సేవ చేయటం ఎందుకు? చచ్చిపోతే మంచిది. నేను బతికొండడం మధ్య ఎక్కడో సువార్త వాక్యం చెప్తుంటే హిందువుల చుట్టూ ఇటువైపేమో బ్రాహ్మణులు, ఇటువైపేమో బ్రాహ్మణులు, ఇటువైపు అగ్రహారం బ్రాహ్మణులు, వీళ్ళందరికీ సువార్త చెప్పండి అంటాడు. నేను సువార్త చెప్తున్నాను. సువార్త చెప్పి నేనేమన్నానంటే, నువ్వు నిరుత్సాహానికి లోనై చచ్చిపోదామని అనుకుంటున్నావు, నీకు చచ్చే హక్కు లేదని చెప్పా. చచ్చే హక్కు నీకు ఎందుకు లేదంటే, నిన్ను నువ్వే పుట్టించుకుంటే నీకు నువ్వే చావచ్చు. నిన్ను నువ్వే పుట్టించుకున్నావా? మీ అమ్మ నాన్న కాపురం చేస్తే పుట్టావు. నిన్ను నీవే సృష్టించుకున్నావా? దేవుడు కదా సృష్టించాడు. మరి నిన్ను నీవే సృష్టించుకోలేనప్పుడు, నిన్ను నీవే పుట్టించుకోలేనప్పుడు నీకు నీవే చచ్చే హక్కు ఎవడిచ్చాడు? చావద్దు. దేవుడు నీ బ్రతుకును మారుస్తాడని చెప్పా, వాళ్ళకని చెప్పా. ఏమండి, పెద్ద కాంపౌండ్ అండి, ఇటువైపు అటువైపు వెనకాల పెద్ద చెరువు, అది బ్రాహ్మణ అగ్రహారం. వాళ్ళు సువార్త వింటారని చెప్తే వాక్యం అంతా విన్నాక ఒక సేవకుడు వచ్చి, అన్న ఈ కోడక నా కొరకే దేవుడు పెట్టాడు అంటాడు. ఏమి ఎందుకనంటే, చచ్చిపోదాం అనుకుంటున్నానన్న. ఏమనంటే, సేవకను వచ్చాను, వ్యాపారం వదులుకొని వ్యవసాయం వదులుకొని అన్నీ అమ్మేశాను, సేవలో ఖర్చు పెట్టాను, కానీ మనుషులు ఎవడ మారడం లేదు, లోపలికి వచ్చిన వాళ్ళు కూడా కుదురుగా లేరు. ఇక వైరాగ్యం వచ్చి చచ్చిపోదాం అనుకున్నాను. ఈ రాత్రి వాక్యం విన్నాక బతకాలనిపిస్తుందన్నా అన్నాడు. ఎవరికి వాక్యం చెప్పాను? యేసు నెరగన వారికి చెబితే యేసయ్య సేవ చేసే ఈయనకి అది అర్థమైంది. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా? చాలామంది ఇంట్లో సమస్యలు, భర్త సరైనోడు కాదు, భార్య చెప్పిన మాట విందు, పిల్లలు అనుకున్నట్టుగా ఎదగలేదు, ఈ బతికెందుకు చచ్చిపోదామనిపిస్తుంది. నువ్వు చావాల్సిన అవసరం లేదు. చక్కబట్టే దేవుడు ఈ బైబిల్ దేవుడు. అందుకు ఆ మాట ఉంటుంది, నలిగిన రెల్లును విరిచే దేవుడు కాదాయన, మకమకలాడుతున్న అవిసనార బొత్తెను ఆర్పే దేవుడు కాదాయన. ఆయన కట్టేవాడండి, కూల్చేవాడు కాదు. ఏంటమ్మా, ఏం చేసేవాడు? కట్టేవాడు ఆయన, కూల్చేవాడు కాదు ఆయన. కూల్చేయడం ఆయనకి ఇష్టమైన పని కాదు. కూలబడిపోతున్నదైనా కడదామనుకునేవాడు దేవుడు. కనుక నిరుత్సాహపు నీడ కిందకి వెళ్ళి మన జీవితాలను మనం పాడు చేసుకోకూడదు. ఎన్ని నీడలు వచ్చాయి? ముళ్ళ పొద నీడ, దుష్టుని నీడ, బదరీ వృక్షపు నీడ, నిరుత్సాహపు నీడ. ఇవేమి నీడలని చెప్పాను? పాడు నీడలని చెప్పాను. సర్వశక్తుని నీడ మంచి నీడ. ఆ నీడ కింద ఉండవలసిన మనం పాడు నీడల కింద బతకడం నేర్చుకుంటున్నాం. ఇంకో నాడు చూపిస్తాను రండి. యోనా పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం వస్తుంది, చెప్తాను చూడండి ఈ మాట. యోనా పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి
అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగు ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను, నీడ ఎగిరిపోయాను. చివరి మాట లేదులేండి, నేను కలిపా. అమ్మా, చెట్టు వాడిపోయాను, నీడ ఏమైపోయాను, ఎగిరిపోయాను. ఆ సొర చెట్టు నీడలో ఎంతో సంతోషించాడంట. సువార్త చెప్పి అలసిపోయాను, ఈ నినివే వాళ్ళ మార్పు కొరకు ప్రయాసపడి సేవ చేశాను, వాళ్ళు మారారు, సంతోషమే అని ప్రియులారా వినండి. సంతోషంగా, దీనికి కొంచెం దుఃఖంగానే ఉంది, ఆయాసంగానే ఉంది. ఆ సొర చెట్టు నీడ కింద విశ్రమించాక దేవుడు ఒక పురుగు పెట్టాడట. పురుగు ఆ సొర చెట్టును తొలిచింది, ఏమంటే చెట్టు వాడింది, నీడ ఎగిరిపోయింది. ఏమిటి సొర చెట్టు నీడంటే? సంపదల నీడ. కొంతమంది కొంచెం డబ్బులుంటే కన్ను మిన్ను కానరండి, తెగరాలిపోతా, నాకేంటి కొదువా, నేనంటే ఏమనుకుంటున్నావు అనుకుంటారు. దేవుడు ఏదో పురుగు పెడతాడులే, ఆ పురుగు పెడితేనే సంపదలన్నీ ఎగిరిపోతే, అప్పుడు సంపదల నీడ ఎగిరిపోతే కానీ ఆ నీడ నీకు శాశ్వతమని కాదని విషయం నీకు అర్థం చేసుకుంటావు. చాలామంది డబ్బున్న వాళ్ళు నేను ఎరుగుదనండి, ఏమి రాలిపోయారో చెప్పలేం. మాకు విశాఖపట్నంలోనే ఆసిల్మెట్ట జంక్షన్ అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి అటు సిరిపురం జంక్షన్, ఆంధ్ర యూనివర్సిటీ వరకు ఇటువైపు అటువైపు రోడ్డు మొత్తం భూములన్నీ వాళ్ళవేనట్టు ఒకప్పుడు. మరి ఏమైందో ఏమో తెలియదండి. వాళ్ళకు ఏమంటే బస్ సర్వీసులు ఉండేవి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, అవన్నీ కూడా బ్యాప్టిస్ట్ వారి ఆస్తులు. మరి వీళ్ళ వర్షాన్ని ఎట్లా పడ్డాయో నాకు తెలియదు, కానీ మొత్తం అన్నీ అన్యాక్రాంతం అయిపోయిన తర్వాత, వీళ్ళ ఆస్తులు పోయిన తర్వాత, వాళ్ళ బంధువులు ఒక పిల్లాడు ఆ కురుపా మార్కెట్లో ఒకసారి కనబడితే ఒక సేవకుడు అన్నాడు, తమ్ముడు అబ్బాయి ఎవరో గుర్తుపట్టావా అన్నాడు. ఏమంటే పిచ్చోడు కదన్నా అన్నాను నేను. ఎందుకంటే ఏమంటే చిరిగిన నిక్కరు, చిరిగిన బనీని వేసుకుని, చింపిరి తల, స్నానం ఎప్పుడు చేశాడో ఏం పాడో, చాలా చూడడానికి అసహ్యంగా ఉన్నాడు వాడు. పిచ్చోడు కదన్నంటే, పిచ్చోడు కాదు తమ్ముడు, ఫలానా వాళ్ళ కొడుకు తమ్ముడు అన్నాడు. ఏమన్నా ఇలా అయిపోయాడేంటి వీడనంటే, వాళ్ళ ఆస్తులన్నీ కర్పూరంలా కరిగిపోయాయి తమ్ముడు. ఈ రోజున వీడు ఈ మార్కెట్లో, అటు పూర్ణ మార్కెట్లో, ఇటు కురుపా మార్కెట్లో పైసా ఉంటే వా అని అడుక్కునేవాడయ్యాడు. సంపదల చెట్టు, దాని నీడ మంచి నీడ కాదు, ఏదో పురుగు తొలుసుద్ది. సంపదలు ఎగిరిపోతే నీడ కూడా ఎగిరిపోతుంది అన్నమాట. అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పే మాట. ముళ్ళ పొద నీడ దుష్టుని నీడ, బదరీ వృక్షపు నీడ నిరుత్సాహపు నీడ. అమ్మ, విట సొర చెట్టు నీడ సంపద నీడ, ఇవేమి శాశ్వతం నీడనివ్వవు, నీకు క్షేమాన్ని కలిగించవు. దేవుడు ఒక నీడ కింద పిలుస్తున్నాడు. ఆ నీడేంటో చూపిస్తాను రండి. పరమగీతం పుస్తకంలో 2వ అధ్యాయంలో ఒక మంచి నీడ ఉంది. ఇదే సర్వశక్తుని నీడ. చదువుతున్నాను చూడండి. ఏమంటే పరమగీతం 2వ అధ్యాయం చదవండి. వచనం 2వ వచనం 3వ వచనం ఇలా రాస్తుంది. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లుండునో, పురుషులలో నా ప్రియుడట్లున్నాడు. ఆనందభరితినై నేను అతని నీడన కూర్చున్నాను, అతని ఫలము నా జీవకు ఏమిటట, మధురం. మా దగ్గర పాట ఉంటుంది, మీకు వస్తుందేమో. అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షం ఉన్నట్లుగా పరిశుద్ధులందరిలో నా యేసు అట్లున్నాడు అని పాడుకుంటాం. ఏమండి? అడవి చెట్ల నడుమ ఒక జల్దర వృక్షం ఉన్నట్లు పరిశుద్ధుల సమాజములో నా ప్రభువైన యేసు అట్లున్నాడు. అతని నీడంట తన జీవక మధురమంట. ఆయన నీడలో ఉంటే ఏమిస్తాడు ఆయన? యేస్కేలుకి ఏమిచ్చాడో, ఇర్మియాకి ఏమిచ్చాడో మనకు అది ఇస్తాడు. యేస్కేలుకి ఏమిచ్చాడు? యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అతడు నాకు పుస్తకం తినిపించగా అది నేను తినగా అందులోని ఉన్న మాటలు అవి నా కడుపుకు మధురమైపోయాయి, నా నోటికి తేనెలాగా మధురంగా ఉన్నాయి. దేవుని మాటలు వినండి వినండి ప్రియులారు, తేనె కంటే మధురం. ఆయన నీడ కిందకి వెళితే బ్రతికించే మధురమైన తీయని మాటలు ఇస్తా. ఈ నీడ కిందకి రావట్లేదండి మనుషులు. అయితే వింటున్నారా మీరంతా? అయితే ముళ్ళ పొద నీడ చెప్పండి,
లేదా బదరీ వృక్షపు నీడ, లేదా సొర చెట్టు నీడ, జల్దర్ వృక్షపు నీడ కిందకి రా. రూతు అలా వచ్చిందని బోయజు ఆమెను అభినందించడం చాలా బాగుంటుంది. వచనం చూడండి, చదువుతాను. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా, నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. అమ్మా వింటున్నావా? నువ్వు సర్వశక్తుని నీడ కిందగా నువ్వు వచ్చావమ్మా. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. అబ్రాము 13 సంవత్సరాలు డల్ అయిపోయాడు. కారణం, తన కొడుకు పుడితే వాడు అవుతాడనుకున్నాడు కానీ సర్వశక్తుడు నాకు నీడనిచ్చేవాడని విషయం మర్చిపోయాడు. ఈ రోజున ఆత్మయందు తీవ్రత కలిగి ఆసక్తి విషయంలో మాంద్యత లేక దేవుణ్ణి సేవించవలసిన నీవు, దేవునితో నడవవలసినటువంటి నీవు, వింటున్నారా ప్రియులారా? ఇవ్వండి, మాంద్యతలోకి ఎందుకు వచ్చావంటే సర్వశక్తుని ప్రత్యక్షత నీకు అర్థం కాక. అమ్మ అర్థమవుతుందా? సర్వశక్తుడు అంటే మొదటి మాట ఏమన్నాను? మర్చిపోయారు ఎప్పుడే మీరు. ఎవరైనా సరిపోయినవాడు. సర్వశక్తుడు అంటే రెండో మాట ఏం చెప్పాను చెప్పండి? ఆయన ఎవరు? నీడనిచ్చేవాడు. షెల్టరింగ్ వన్, సఫిషియంట్ వన్, షెల్టరింగ్ వన్. సరిపోయినవాడు, నీడనిచ్చేవాడు. ఇంకెక్కువ చెప్పను. మూడో విషయం చెప్తాను వినండి. మూడో విషయం ఏంటో తెలుసా? ఎల్ షద్దాయ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు అనే మాటకు మూడు అర్థం ఏంటనంటే పోషించువాడు. అంటే సస్టైనింగ్ వన్ అంటారు ఇంగ్లీష్లో. పోషించువాడు ఆయన. ఏమయ్యా అబ్రహాము, నేనా నిన్ను పోషించేవాడిని, లేక నీకు కొడుకు పుడితే వాడా నిన్ను పోషించేవాడు? పోషించేవాడు నా కొడుకు అవుతాడని నీ భార్య మాట విని నువ్వు హాగర్తో కాపురం ఉండి బిడ్డను కన్నావే. 13 సంవత్సరాలు నేను నీతో ఫెలోషిప్ చేయలేకపోయాను, నువ్వు కూడా నా సన్నిధిలో నడవలేకపోయావు. మళ్ళీ నిన్ను ఆసక్తిలో తెచ్చిపెట్టడానికి, నిన్ను తీవ్రతలో తెచ్చిపెట్టడానికి, నీ మాంద్యతను ఎగరగొట్టడానికి నేను పోషించు దేవునిగా, సర్వశక్తునిగా నీకు ప్రత్యక్షత ఇచ్చాను. ఇప్పుడు ఒక విషయం మీతో చెప్తాను వినండి. నువ్వు నమ్మిన ఈ దేవుడు నిన్ను పోషించువాడు అని ఎరుగుదువా? వింటున్నారా లేదా మీరు? ఎవరు నిన్ను పోషించువాడు? 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలు పోషించింది ఎవరు? వాళ్ళేమైనా దుక్కి దున్నారా? వాళ్ళేమైనా నాట్లు పెట్టారా? వాళ్ళేమైనా కోత కోసారా? వాళ్ళేమైనా తూర్పార పెట్టారా? వాళ్ళేమైనా కొట్లలో కూర్చుకున్నారా? ఈ 40 సంవత్సరాలు పరలోక మన్నాతో పోషించిన వాడెవడు? సర్వశక్తుడు కదూ. అమ్మా వింటున్నారా? కేరీతు వాగు దగ్గర ఒంటరిగా మిగిలిపోయిన ఏలియాకు కక్కుర్తి పడి తినే కాకులతో పోషించిన వాడు ఆయన. అది ఎరిగినటువంటి దావీదు అంటాడు, తన శత్రువుల మధ్య ఉన్నప్పుడు అన్నాడు, ఓ దేవా, శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన వాడవు నీవు. శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడే దావీదు కావలసిన ఫుడ్ అంతా వచ్చేసిందంటే ఒక దగ్గర రాసింది. అది తలంచుకునే దావీదు అంటాడు, శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన వాడవు నీవు. మరి పోషించు దేవుడు ఆయనైనప్పుడు ఎవడో పోషిస్తాడని మనుషుల వైపు ఎందుకు మనం చూస్తున్నామంటారు? అమ్మా వింటున్నారా? చెప్పను ఒక విషయం. ఈ రోజున చెప్పాల్సిన మాటే బరితిగించి చెప్తున్నాను. ఈ రోజున పోషించు దేవుడు నీకుంటుండగా ఎవరో ఎంపీ గారు ఇచ్చిన డబ్బులు, ఎవరో ఎమ్మెల్యే ఇచ్చే డబ్బులు, దాంతో పోషించబడతాననుకుని ప్రియులారా ఓటు వేయడం కొరకు డబ్బులు తీసుకున్న దొంగ మకాలు ఈ క్రైస్తవులు కారా? కొంపదీసి వింటున్నారు లేదేంటి? మొక్కలు అట్లా పెట్టారు. వచ్చేస్తారు ఇంటి ముందుకి. 13వ తారీఖు దగ్గర అవుతుందిగా. మీ ఇంటి ముందుకు వస్తారు. అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఓటుకి 5,000 చెప్పు, నలుగురు ఉన్నారు, 20,000 తీసుకోండి, మాకు ఓటు వేయండి అంటారు. వాళ్ళకి నీతి లేనోళ్ళు ఈ పొలిటీషియన్స్. వాడికి నీతి ఉంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేవాడు కాదు, అది నీతిమాలినోడు ఆడు. మరి దేవుని నమ్మినటువంటి మనం నీతి గలవారుగా బతకాల్సిందే పోయి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో పోషించబడి ఓటేద్దాం అనుకుంటున్నామేంటి? మరి వింటున్నారా లేదా? నేను ఇదివరకు ఎలక్షన్ జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో దివిసీమ అనే ప్రాంతానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి.
అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ యానాదులు అంటారు. వాళ్ళు యానాదులు అంటే ఉడతలు కొట్టుకుంటారు, ఎలుకలు కొట్టుకుంటారు, వాటి మాంసం ఏదో తింటారు, చెవులు పిల్లలు పడతారు, అవి దొరికితే అమ్ముకుని వాళ్ళు రైసు, నూనెలు, కారాలు అన్నీ కొనుక్కుంటారు. ఎందుకంటే ఉడతలు ఎలకలు ఎవడు కొండ కాబట్టి, ఎవడు చెవులు పిల్లలు కొనుక్కుంటారు కాబట్టి చెవులు పిల్లలు పడితే అమ్మేసి కావలసిన సరుకులు కొనుక్కుంటారు. లేకపోతే ఉడతలు ఎలకలు కొనుక్కొని తిని వాళ్ళ పొట్ట నింపుకుంటారు. వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు లేవు. సముద్ర తీర ప్రాంతం. ఒక అంకుల్ తన 2 కూతుర్లు తన కొడుక్కి అడిగి ఒక ప్రాంతం నుంచి అక్కడి నుంచి పైపు లైన్ వేయించి వీళ్ళ కొరకు మాత్రం నీళ్లు తెప్పించాడు. ఆ అంకుల్ వాళ్ళ మధ్య సేవ చేస్తున్నాడు. బాబు నువ్వు వచ్చి వాక్యం చెప్పాలంటే నేను పోయాను వాక్యం చెప్పడానికి. వినండి, వాళ్ళకి స్నానానికి కూడా నీళ్లు తక్కువేమో, వాళ్ళు తాగేదానికే నీళ్లు రప్పించినాడు అంకులు. ఆ నీళ్లతో బతుకుతున్న వాళ్ళు స్నానాలు ఎప్పుడు చేశారో ఏం పాడో, వారు బట్టలు ఉతుక్కున్నారో లేదో తెలియదు. ఇలా చిన్న గదిలో మీటింగ్ పెట్టారు. ఏమంటే తుఫాన్ షెల్టర్లో, తుఫాన్ వస్తుందో దాక్కునే షెల్టర్ అది. అక్కడ మీటింగ్ పెడితే అక్కడ నిలబడి వాక్యం చెప్పడాన్ని మొదలు పెడితే పైన ఫ్యాన్ తిరుగుతుంటే వాళ్ళ బట్టల్లోంచి లేచినటువంటి దుమ్ము అది దుర్వాసన కడుపులో తిప్పేసినట్లు అయిపోతుంది. నాకు ఈ దుర్వాసన వాక్యం చెప్పలేనా అని భయం వేసేస్తుంది. ఎట్లగట్ల మొత్తానికి చెప్పాను వాక్యం. చివరికి చిన్న గదిలో తీసుకెళ్ళి భోజనం పెడుతుంది ఒక అక్క. మరి ఆవిడ ఎప్పుడు స్నానం చేసిందో ఏం పాడో, ఆ బట్టల నిండా మురికిగా ఉన్నాయి. మొత్తానికి ఏదో వండింది, ఆవిడ పెట్టింది ఇప్పుడు తినకపోతే 2 రోజులు వాక్యం చెప్పాలి. వినరుగా, ఈయనకొచ్చి వేరు అనుకుంటున్నాడు, మనమంటే అసహించుకుంటున్నాడు అనుకుంటే వాక్యమే వింటారు వాళ్ళు. కాబట్టి వింటున్నారా లేదా, ఆ గదిలోకి వెళ్ళగానే కిరసనాయిల వాసన వస్తుంది. అంటే కిరసనాయిలు దీపం పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు, కరెంట్ లేదు వాళ్ళ దగ్గర. ఆ కిరోసిన్ పొగంతా కూడా గది ఆవరించుంటే దుర్వాసన వచ్చేస్తుంది. ఇటువైపు దుర్వాసన, ఇటు కిరోసిన్ వాసన. మొత్తానికి అక్కగారు భోజనం పెడితే చేపలు వండింది. నా కర్మగాలి. ఆ చేపలు ఎలా చేసిందో ఏం పాడో ఒకలాంటి వాసన వస్తుంది. ఇప్పుడు నోట్లో పెట్టే వాసన చూస్తే వాంతి వచ్చేలాగుంది. కనుక వాసన చూడను, నోట్లో పెట్టడం, గుట్టుకొని మింగడం, నోట్లో పెట్టడం, గుట్టుకొని మింగడం, నోట్లో పెట్టడం, గుట్టుకొని మింగడం. అమ్మ త్వరగా బయటకు చేతులు, అమ్మ భోజనం అయిపోయింది. అదేంటన్నయ్యా పూర్తిగా తినలేదంటూ, తిన్నానమ్మా చూసావు. ఇది వాళ్ళ బతుకు. అయితే ప్రసంగం చేస్తూ నేను అన్నాను, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వచ్చింది కదా, మీకు ఓట్ల కొరకు డబ్బులు ఇవ్వడానికి మనుషులు వస్తారు, కొంపదీసి దేవుని బిడ్డలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తారేంటి అన్నాను నేను. వాళ్ళందరికీ సెక్రటరీ అంటే వాడు ఆ కమ్యూనిటీకి వాడు నిలబడి, అయ్యగారు ఆల్రెడీ తీసేసుకున్నాం అన్నాడు వాడు. మరి దేవుని బిడ్డలు ఎట్లా తీసుకుని ఓటేస్తారు మీరంటే, వెంటనే నా ప్రసంగం ఆపేశా. అతను నిలబడన్నాడు, అది వాక్యానుసారం కాదని బాబు చెప్పారు కదా, మనం ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేద్దాం, బుద్ధప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేద్దామా అన్నాడు. అంటే వాళ్ళంతా ఇచ్చేద్దాం అంటున్నారు. నేను మళ్ళీ ప్రసంగం చేసి ముగించి అంకుల్తో చెప్పాను, అంకుల్ వీళ్ళు నిజంగానే డబ్బులు ఇస్తారా లేకపోతే ఊరికే నా ముందు చెప్పారో నాకు ఫాలోఅప్ చేసి చెప్పండి అని అంటే, వారం రోజులు తిరగలేదండి, డబ్బులన్నీ కట్టలు కట్టి ఏమండి పోగేసి ఎవరో అంత తీసుకున్నారో ఏమండి ఎమ్మెల్యే గారు ఇంటి ముందు నాగేలంక వెళ్ళి వాళ్ళ వరండాలు డబ్బులు పెట్టి, అయ్యా ఎమ్మెల్యే గారు దండం పెడతామండి, ఓటేస్తాం కానీ డబ్బులు తీసుకుని ఓటేయకూడదట, ఎందుకంటే పోలీసు వాడు ఉంటుండగా మీరివ్వలేరట, పోలీసు వాడు ఉంటుండగా మీరు తీసుకోలేమట, అందుకని అది దుర్నీతి సంపాదన కింద వస్తుంది అని మాకు వాక్యం చెప్పారండి. ఒక బాబు వచ్చి మేము తీసుకోలేము, ఈ డబ్బులు తీసుకోండి అయ్యా ఓటేస్తామన్నారట. ఏంట్రా మీకంత తలబిరుసుతనం, నేనిచ్చిన డబ్బు నాకు ఇస్తారా తిరిగి అన్నట్ట. ఎమ్మెల్యే గారు కదా పెద్ద ఆయన, అయ్యగారు కోప్పడకండి అయ్యగారు, మీరు పోలీసు వాడు ఉంటుండగా ఇవ్వగలరా, మేము పోలీసు వాడు ఉంటుండగా తీసుకోగలమా, మీరు ఇవ్వలేరు, మేము తీసుకోలేం, కాబట్టి ఈ దుర్నీతి సంపాదన మాకు వద్దయ్యా తీసుకోండి అన్నారట. అంటే అతను కోప్పడుతుంటే డబ్బులు అలా వదిలేసి మొత్తం మంది నడిచి ఊరు వచ్చేసారంటే ఇంటికి. ఇప్పుడు ఏమనుకోవాలండి, కూటికి గతి లేని వాళ్ళు ఎలుక దొరికితే, ఒక ఉడత పిల్ల దొరికితే కొట్టుకొని దాని మాంసం కాల్చుకొని తినేటువంటి ఎవడి కడుపేదలు వాళ్ళకుంద నీతి, ఈ పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకు నీతి లేకపోతే ఏమనుకోవాలండి? వింటున్నారా లేదా? మా వైపు కొంతమంది సేవకులే, మా చర్చిలో 200 ఉంటారండి, 200 లెక్కగట్టి ఇచ్చేయండి అని అడుగుతున్నారంట.
మీ వైపు సంగతి తెలియదు, మా వైపు. అటేమో వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి లేపేస్తారు డబ్బులు, ఇటువైపు తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి లేపేస్తారు డబ్బులు, అటువైపు ఏమో బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి లేపేస్తున్నారు డబ్బులు, అందరి దగ్గర నుంచి దోచేసుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు నీతిగల సువార్త ఏం ప్రకటిస్తారండి? వీళ్ళు ఎక్కడ నిలబడి చెప్పండి, ఎక్కడ ఉన్నారా లేదా? అంటే వీళ్ళు పోషించు దేవుడు ఎవరు? దేవుడా, లేకపోతే ఓటు కొరకు డబ్బులు ఇచ్చిన ఒక ఎంపీనా, ఎమ్మెల్యేనా? దేవుడు ఎలా ఇవ్వడమ్మా వీళ్ళకి? దేవుడు, వీళ్ళు పోషించు దేవుడు. దేవుడు ఎందుకు అయ్యాడు? వీళ్ళు పోషించేవాడు ఓటు కొరకు డబ్బులు ఇచ్చే ఒక నీతి మాలిని ఎంపీ, పనికి మాలిని ఎంపీలు, పనికి మాలిని ఎమ్మెల్యేలు, నీతి లేని వాళ్ళు వీళ్ళు. ఈ దేశానికి తగలబడ్డారు మనకి నెత్తి మీద. నీతుంటే పాడు పని ఎందుకు చేస్తాడు? నేను గెలవకపోయినా పర్వాలేదు, నీతిగా బతకండి ప్రజలారా అని చెప్పేవాడు నీతి కలిగిన ఎంపీ, ఎమ్మెల్యే ఎవడైనా. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ఈ దగులుపచ్చి ఎమ్మెల్యేలు, పనికి మాలిన ఎమ్మెల్యేలు ఈ దేశానికి తగలబడ్డారు, ఈ దేశాన్ని పాడు చేయడానికి. గట్టిగా ఎందుకు అరుస్తున్నానో తెలుసా? ఏమండి, ఎవడ వింటానండి ఈ దేశంలో? పొలిటీషియన్స్ నీతి మాలిన అయిపోతే దేశ ప్రజలకు నీతి నిజాయితీగా బతకడం నేర్పించవలసిన మన ఏలికలే నీతి మాలిన బతుకుతుంటే ఏ పార్టీ అయినంతే. ఎలక్ట్రో బాండ్స్ అంట, ఎలక్ట్రో బాండ్స్ మీద వాడు గడించాడు, వీడు గడించాడు. ఆ డబ్బు తెచ్చి మనకిస్తారు, మనమేం ఓట్లేసి వాళ్ళు గెలిపించి మన నెత్తిని పెట్టి తల్లించుకుంటున్నాం వీళ్ళతో. వీళ్ళు పనికి మాలినోళ్ళంటే తప్ప, నీతి మాలినోళ్ళంటే తప్ప, దౌర్భాగ్యులంటే తప్ప ఈ దేశానికి పెట్టిన చీడ ఈ పొలిటీషియన్స్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మరి నిన్నేమనాలి? మరి వాళ్ళ విషయం అంత గట్టిగా చెబితే నేను మరి నిన్నేమనాలి? ఉడతలు కొట్టుకున్నోడికి నీతి ఉంది, ఉడత మొహమోడా నీకు నీతి లేకపోతే ఏంటి? ఉడతలు కొట్టిన మొహమోడా వాళ్ళకుంది నీతి, నీకు నీతి లేకపోతే ఎట్లా? ఇలా చెప్పానని నొచ్చుకోకండి. మా చర్చ అన్ని చర్చలో ప్రమాణం చేయించేశా. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా ఓటు కొరకు మేము డబ్బులు తీసుకున్నామని అందరితో ప్రమాణం చేయించేశాను. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ప్రామిస్ చేశారు, ఎవరు వచ్చినా మేము ఓటేస్తామండి, దేవుడు మాకు ఎవరికి నడిపింపిస్తే మేము వాళ్ళకి ఓటేసుకుంటాం, కానీ మీ దగ్గర డబ్బులు తీసుకోమండి. అన్ని అసెంబ్లీస్లో, అన్ని మందిరాల్లో అందరూ ప్రమాణాలు చేసేసారు. ఇప్పుడు కనిపెట్టడం నా డ్యూటీ. ఊర్లో పెట్టాను సీఎడీల్ని, అక్కడక్కడ పెట్టాను. గమనించండి కొంచెం. ఎమ్మెల్యే గారు, ఎంపీలు ఎవరైనా వచ్చి మన క్రైస్తవులకి డబ్బులు ఇస్తుంటే ఎవడైనా తీసుకున్నాడేమో చెప్పండి, వాడి సంగతి మందిరంలో చూస్తా. అలా నీతిమాలినోడు చర్చలో ఉంటే అంత, ఊడితే అంత అండి. నాకు ఇలాంటి వాళ్ళుండి జీవము గల పరిశుద్ధ దేవుని సంఘాన్ని పాడు చేసే రకాలు వీళ్ళు ఉంటే ఎంత, ఊడితే ఎంత అండి మందిరంలో. వాళ్ళు ఇచ్చిన 5,000తోనే నీ పోషణ అయిపోతుందా? మరి నువ్వు పుట్టిన నుంచి ఇప్పటివరకు ఏ దేవుడు పోషించాడు నిన్ను? ఎమ్మెల్యే పోషించాడా? ఎంపీ పోషించాడా? దేవుడే కదా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి నిన్ను పోషిస్తూ వచ్చాడు. మరంత చవకబారు మనిషి అయిపోయావు ఎందుకు? అంత చవకబారు మనిషి అయిపోయావు ఎందుకు? నేను మిమ్మల్ని అనడం లేదు, జనరల్గా చెప్తున్నాను. మా వైపు తీసుకునే వాళ్ళ గురించి, ఆ నోట ఈ నోట సేవకుల గురించి అంటుంటే ఎంత బాధ వేస్తుందో. ఏమండి, సేవకుల గురించి ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత బాధ వేస్తుందో. అందుకే కొంచెం గట్టిగా అరిచి చెప్పాను, వేరుగా మీరు అపార్థం చేసుకోకండి. ప్రియులారా, వాళ్ళని ఆ మాటలు, పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళంటే నిండా నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ వాళ్ళు చేస్తున్న నీతి మాలిన పనుల వలన ఎంతో బాధేస్తుంది. ఒక సాటి ఏమండి భారతదేశ పౌరునిగా ఈ దుర్నీతి విధానాలను ఎవడొకడు అరవాలి కదా, ఎవడొకడు చెప్పాలి కదా అని తెగించి మీతో చెప్పుకుంటున్నాను. నేను పొలిటీషియన్ కాదు కదా, నాకు పొలిటికల్ వేదిక ఉండడానికి. సంఘాలైనా బాగుపడదామని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరండి సర్వశక్తుడు అంటే? సరిపోయిన వాడు చెప్పండి, నీడనిచ్చువాడు చెప్పండి, చెప్పండి, పోషించువాడు. 3 వచ్చాయి, 4 చెప్తాను, వినండి. వింటారా, మానేస్తారా? ఆసక్తిగానే ఉన్నారా? మంచిది. 4వ సంగతి చెప్తాను. ఆల్మైటీ గాడ్, ఎల్ షద్దాయ్, సర్వశక్తుడు అంటే 4 అర్థం ఏంటో తెలుసా అండి? ఎల్ షద్దాయ్ అన్న మాటకు
ఆ పదానికి, హీబ్రూ పదానికి ఒక చిత్రం వేయవలసి వస్తే అమ్మ రొమ్ము బొమ్మను వేస్తారు. ఆ అమ్మ రొమ్ము బొమ్మ వేసి అక్కడ పిల్లాడు పాలు తాగి అమ్మ రొమ్ము మీదనే తలపెట్టుకొని ప్రశాంతంగా పడుకునే చిత్రం వేస్తారట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎల్షద్దాయి అనగా సర్వశక్తుడు, అనగా ఆల్మైటీ గాడ్, అనగా తృప్తినిచ్చువాడు, సాటిస్ఫైయర్. ఆయన తృప్తినిచ్చు దేవుడు. ఎవరమ్మా ఆయన? ఆయన మన తృప్తి అండి. సొలొమోను తృప్తిగా బ్రతుకుదామని ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాల్లో తృప్తిగల జీవితాన్ని గురించి చాలా ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రయత్నం అతను తృప్తినివ్వలేదట. చెప్పనా? బాగా ధనం సంపాదించాడు, తృప్తి రాలేదు అన్నాడు. అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రసంగ 5:10 అంటాడు, ద్రవ్యమని అపేక్షించేవాడు ద్రవ్యమ చేత తృప్తి నందుడు, అది వ్యర్థమే అన్నాడు. డబ్బుతో తృప్తి రాలేదన్నాడు. తర్వాత బాగా జ్ఞానం సంపాదించాడట. వింటున్నారా? ఎంత జ్ఞానం సంపాదించాడనంటే గోడలో మొలిచే నాచు మొక్క దగ్గర నుంచి లెబానోన్లో పెరిగేటువంటి దేవదారు వృక్షం వరకు చెట్లన్నిటి గురించి రాసేశాడట. అడవి మృగాల గురించి రాశాడు, నేల మీద జంతువుల గురించి రాశాడు, సముద్రంలో జలచరాల గురించి రాసేశాడు. 1005 కీర్తనలు రాశాడు, 3000 పైగా సామెతలు చెప్పాడు. అంత జ్ఞానం గడించాడు. ఎందుకు గడించావా అంటే తృప్తి వస్తుందని గడించానన్నాడు. మళ్ళీ చివరికి అంటాడు, ఇంత జ్ఞానం సంపాదించిన నాకు తృప్తి రాలేదు సరికదా, పిచ్చి పట్టింది అన్నాడు. తృప్తి రాలేదు సరికదా, నాకేమొచ్చింది? పిచ్చి పట్టింది నాకు ఈ జ్ఞానం వల్ల అన్నాడు. తర్వాత ఇక లాభం లేదు, సంపదలో తృప్తి లేదు, జ్ఞానంలో తృప్తి లేదు, విలాసవంతమైన జీవితం జీవిద్దామనుకున్నాడు. మంచి ఇల్లు కట్టించుకున్నాడట, మంచి పరువులు పెట్టించుకున్నాడట, మంచి సంగీతాలు పెట్టుకున్నాడట, మంచి నాట్యగత్తలు ఉంచుకున్నాడట. ఇవన్నీ అనుభవించి తృప్తిగా బ్రతుకుదామనుకుంటే తృప్తి రాలేదనేసాడు. నాట్యగత్తలు నాట్యమాడినంతసేపు ఏదో తృప్తి, వాళ్ళు వెళ్ళిపోతే తృప్తి పోయింది. సంగీతం వాయించే వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు పాడుతూ సంగీతం వాయించినప్పుడు ఏదో తృప్తి, వాళ్ళు వెళ్ళిపోతే తృప్తి పోయింది. పరుపు మీద పడుకుంటే నిద్ర వస్తే తృప్తి, నిద్ర పట్టకపోతే తృప్తి లేదు. వింటున్నారా? లగ్జూరియస్ లైఫ్, తృప్తి వస్తుంది అనుకున్నాడు, తృప్తి ఇవ్వలేదట. ఇక లాభం లేదు, బాగా తాగేద్దాం అనుకున్నాడు. తాగి 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 వింటున్నారా? ఎవడు పాడైపోయానో సామెతలు 23లో రాసేశాడు. నా తాగుడు నాకు తృప్తినివ్వలేదని సామెతలు 23లో రాశాడు. చదవండి. తర్వాత అనుకోండి, ఇక లాభం లేదు, ఎక్కువ మంది ఆడాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే తృప్తి వస్తుందని 1000 మందితో సంబంధం పెట్టుకున్నాడటమ్మా. 300 మంది వినండి, ఒక వంతు, 700 మంది ఒక వంతు. రాజకుమార్తెలు ఒప్పత్తులను చేసుకుని 1000 మందితో సంబంధం పెట్టుకున్నాడట. చివరికి అంటాడు, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించింది ఒకటి నాకు భూమి మీద కనబడింది. అదేమిటి అంటే ఉరులు వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ అన్నాడు. 1000 మందితో సంబంధం పెట్టుకుంటే నాకు దుఃఖమే మిగిలింది అన్నాడు. తృప్తి ఎందులో వస్తుందో చెప్పనా? బాగా వినండి, ఒక విషయం చెప్తాను. ఆకాశంలో ఎగిరే పక్షిని తీసుకుని వచ్చి మన లిటిల్ ల్యాంప్ చర్చిలో పెట్టి బస్తాల బస్తాల భోజనం ఎదురుగా పెట్టి పక్షి తినవే తృప్తిగా ఉండవంటే ఏమంటుంది? ఎందుకంటే నన్ను ఎక్కడ చంపుతారు, వదిలేయండి. అలా ఆకాశంలో ఎగురుకుంటా ఎక్కడో ఒక చిన్న పురుగు, ఎక్కడో చిన్న గింజ, అది తింటే చాలా తృప్తిగా ఉంటాను. మీరు బస్తాల బస్తాల భోజనం ఎక్కడ పెట్టినా నన్ను ఇక్కడ బంధించి ఉంచితే నాకు ఇక్కడ ఏమీ లేదు, తృప్తి లేదు. సముద్రంలోంచి చేపను తెచ్చామనుకోండి, దానికి బోల్డని సమకూర్చి తృప్తిగా ఉండమంటే ఉండలేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వదిలేయాలి. ఇది ఎక్కడి నుంచి పట్టి తెచ్చామో అక్కడ వదిలేయాలి. అలాగే మనిషికి ఎక్కడ తృప్తి ఉంటుందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అందులోనికి వచ్చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవునిలో నుంచి వచ్చావు, తిరిగి దేవునిలోనికి వచ్చాయి. మనం దేవునిలో ఉనికిని కలిగి ఉన్నాం, దేవునిలో చెలించుచున్నాము అన్నాడండి పౌలు భక్తుడు ఏథెన్స్లో మాట్లాడుతూ. నువ్వు దేవునికి దూరంగా ఉండేంత వరకు నీ తృప్తి ఉండదు. నువ్వు తిరిగి దేవునిలోనికి రావాలని, వింటున్నారా ప్రియులారా? ఆ దేవునిలోనికి రావడం కొరకు దేవుడు తన కుమారుని ఒళ్ళంతా చిల్లులు చేశాడు.
నువ్వు దేవుల్లోనికి రావాలని దేవుడు తన కుమారుని ఒళ్ళంతా కన్నాలు పెట్టాడు. ముళ్ళ కిరీటంతో కన్నాలు, కొరడాలతో కన్నాలు, శీలలతో కన్నాలు. ఎందుకిన్న కన్నాలంటే యేసు పొందిన ప్రతి కన్నం నువ్వు దేవుల్లోనికి రావడానికి అదొక ద్వారం. ఏ ద్వారంలో వస్తావో లోపలికి వచ్చాయి. ఇక్కడ ముళ్ళు కిరీటం పెట్టబడి ఇదన్నీ కన్నాలే, కొరడాలతో కట్టబడి ఒళ్ళంతా చీరేశారు కన్నాలే, కాళ్ళు చేతుల్లో కన్నాలే, ఎవడ పక్కలో బల్లిపోటుతో కన్నాం, అన్నీ కన్నాలే. ఏ కన్నంలో నుంచి అయినా యేసు పొందిన గాయం నుంచి దేవుల్లోనికి వచ్చి తృప్తి పొందండిరా బాబంటే లోపలికి రారు. ఇక తృప్తి ఏమొస్తుంది? పౌలు తృప్తి వచ్చిందట. ఒక దగ్గర ఈ మాట అన్నాడు, నోట్ చేయండి. ఈ ఫిలిప్పీ పత్రిక 4:11 అంటాడు ఒక మంచి మాట. ఏమన్నాడో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. కడుపు నిండా ఉండడం తెలుసు, కడుపు కాలడమో నాకు తెలుసు. ఒంటి నిండా బట్ట ఉండడమో తెలుసు, నేను దిగంబరగా ఉండడమో తెలుసు. నాకు సమృద్ధి తెలుసు, నాకు లేమి తెలుసు. ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడ తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి దేవుని పిల్లలం. నిన్న ఖమ్మంలో ఏసీ చర్చిలో నిలబడి వాక్యం చెప్పా. ఇక్కడ మనకి ఏసీ లేదు, కొంచెం దేవుడు కనికరించి చల్లబరిచినా కానీ వేడిగా ఉంది. అక్కడ బాగా చెప్పగలిగాను కానీ నేను అక్కడ చెప్పలేనండి వేడెక్కువ అనుకుంటే నీకు తృప్తి పొందే జీవితం ఏమలవాట అయిందిరా? అక్కడ తృప్తిగా ఉన్నావు, ఇక్కడ అసంతృప్తిగా ఉన్నావు అంటది వాక్యం. వింటున్నారా మీరంతా? స్టార్ హోటల్లో ఉండడం వచ్చు, యానాదుల ఇంట్లో ఉండి కిరసనాయలు వాసన పీల్చుకొని తినడం వచ్చు. ఎక్కడ బతకడం రావాలి, అక్కడ బతకడం రావాలి. బాబు వెళ్ళిపోతున్నా, అక్కడ మీటింగ్ టైం అవుతుంది, సైకిల్ మీద దింపమంటే దింపిన వాళ్ళు ఉన్నారు. సైకిల్ మీద వెళ్ళడం వచ్చు, విమానం మీద పోవడం వచ్చు. అది నేర్చుకోవాలి మనం. విమానం ఇచ్చాడని సంతృప్తి, శిక్ష మీద పంపాడని అసంతృప్తి ఉంటే ఏం భక్తి నేర్చుకున్నామండి మనం? ఏసీలో ఉన్నామని ఆనందం, ఎండలో ఉన్నామని విసుగొస్తే ఏం భక్తి నేర్చుకున్నామండి మనం? సమృద్ధి అయినా, లేమైన, దిగంబరత్వమైన, ఒంటి నిండా బట్టున్న, కడుపు నిండిన, కడుపు కాలిన, పలావైన, పచ్చడి మెతుకులైన తృప్తిగా బతికేవాడు నిజ క్రైస్తవుడు. అర్థమైందా? పలావిచ్చాడని స్తోత్రం చెప్తావా? పచ్చడి మెతుకులేని ఏం దేవుడులే ఎందుకు నమ్మానులేని ఊసురో మన ఒక పెట్ట పెదివిరిస్తూ మాట్లాడతావే. ఏ పచ్చడి మెతుకులైతే ఆరోగ్యాన్ని పనికిరావా? పలావే నీకు ఆరోగ్యం తెచ్చిపెట్టుద్దా? పలావిచ్చినప్పుడు దేవానికి స్తోత్రం అని బొక్క బుక్కావు, ముద్ద మీద ముద్ద పెట్టుకున్న ముద్దల ముఠాకూరులాగా. ఈరోజు మజ్జిగన్నం పెట్టే పచ్చడి మెతుకులు ఇచ్చాడని విసుక్కుంటున్నావు. దేవునిలో తృప్తి నీకు రాకపోతే అలాగే ఉంటుంది జీవితం. దేవునిలో తృప్తి పొందినవాడు, వింటున్నారా వినండి ప్రియులారా, అందుకని తృప్తిగా ఉండే జీవి జ్ఞానంతో ఉంటుందని బల్లితో పోల్చాడు సొలొమోను. ఎప్పుడైనా చదివారా మీరు? సామెతల గ్రంథం 30 అధ్యాయంలో భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను మిక్కిలి జ్ఞానము గలవని వరుసగా 4 రాశాడు. మొదటిదేంటి? చీమ. రెండోదేంటి? మిడతలు. మూడోదేంటి? బల్లి. నాలుగోదేంటి? కుందేలు. అందులో జ్ఞానము కలిగిన బల్లి జ్ఞానం ఏంటనంటే, బల్లి రాజులింట్లో ఉండగలదు, పేదవాడి పూరిపాకలో ఉండగలదు. ఎక్కడైనా దానికి ఒకటే. బల్లి జ్ఞానం ఏంటనంటే, పేదవాని పూరి గుడిసెలో ఉండగలదు, ధనవంతుని యొక్క అంతఃపురంలో ఉండగలదు, ఎక్కడైనా ఉండవచ్చు దానికి. బల్లి జ్ఞానం ఏంటనంటే, ఏ పరిస్థితుల్లోనైనా సంతృప్తిగా ఉండడం దానికి వచ్చు. కనుక నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? దేవునిలోని తృప్తిని కలిగి ఉండాలి. ఏమయ్య అబ్రాము, నీ కొడుకు పుడితే తృప్తి వస్తుందా? నేను కానా తృప్తినిచ్చేవాడిని? నీ భార్య మాట విని నువ్వు ఆ పిల్లాడిని కని 13 సంవత్సరాలు ఆసక్తి లేక ఆత్మ విషయంలో తీవ్రత లోపించి మాంజులు అయిపోయావే. బలిపీఠం కట్టలేదు, ప్రార్థన చేయలేదు, ఆరాధించలేదు, నా ప్రత్యక్షత పొందలేదు. ఈ 13 సంవత్సరాలు డల్ అయిపోయావు నువ్వు. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు అలానే ఉన్నాయి. అందుకే ఇచ్చాడేమో ఈ కూడిక, ఆసక్తి విషయంలో మాంజీలో కాక ఆత్మీయందు తీవ్రత గలవారి మీరు దేవుణ్ణి సేవించండి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అమ్మ ఎన్నొచ్చా ఇప్పటి వరకు?
4 వచ్చాయి. మొదటిదేంటి? సఫిషియంట్ వన్, సరిపోయినవాడు. రెండోదేంటి? షెల్టరింగ్ వన్, నీడనిచ్చేవాడు. మూడోదేంటి? సస్టైనింగ్ వన్, పోషించేవాడు. నాలుగోదేంటి? సాటిస్ఫైయింగ్ వన్, తృప్తినిచ్చేవాడు. ఐదో విషయం చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయిందిగా. ఐదో విషయం ఏంటనంటే ఎల్షద్దాయ్. ఎల్షద్దాయ్ సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్ అంటే పరిశుద్ధపరచు దేవుడు. యోబు గ్రంథానికి రండి, చూపిస్తాను. యోబు గ్రంథం, ఇక్కడ విషయం చెప్పాలి. సర్వశక్తుడు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉందని చెప్పాను? మొట్టమొదటే 48 సార్లు. ఈ 48 సార్లు 24 సార్లు యోబు గ్రంథంలోనే ఉంది. యోబుకు దేవుడు సర్వశక్తిమంతుడిగా 24 సార్లు ఆ ప్రత్యక్షతను ఇచ్చుకున్నాడా అన్నట్టుగా ఉంటుంది. చూడండి, ఒక విషయం చదువుతాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను. చూడండి ప్రియులారా, మంచి వచనం. యోబు గ్రంథం 5:17 వచనం చూడండి ఏమి రాసిందో. 5:17, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. అబ్రహాము, నేను పరిశుద్ధ దేవుడయ్యా, నా పేరు సర్వశక్తిమంతుడు. ఈ 13 సంవత్సరాలు మళ్ళీ ఒక ప్రత్యక్షతనివ్వక, నీతో మాట్లాడక మౌనం ఎందుకు అయ్యానో తెలుసా? నిన్ను పరిశుద్ధపరచడానికి. ఇది నా శిక్ష. 13 సంవత్సరాల నా మౌనం పరాయి దేశములో, అది నీకు ఒక శిక్ష. అక్క, చెల్లి, తమ్ముడు అన్న వింటున్నారా? సర్వశక్తుడగు దేవుడు మనల్ని డిసిప్లైన్ చేస్తున్నప్పుడు గద్దిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన పేరు పరిశుద్ధ దేవుడు, సర్వశక్తి గలవాడు ఆయన. ఆ దేవుని అనుభవించడం చేతనైతే పరిశుద్ధ దేవుని యొక్క శిక్షను అనుభవిస్తూ, సంతృప్తిపరిచే దేవుని యందు తృప్తిని అనుభవిస్తూ, పోషించే దేవుని యొక్క పోషణ అనుభవిస్తూ, నీడనిచ్చే దేవుని నీడ కింద బ్రతుకుతూ, సరిపోయిన దేవుని యొక్క ఏమండి నేతృత్వంలో బ్రతుకుతూ మన ఆధ్యాత్మిక జీవితాలను బాగు చేసుకున్నప్పుడే ఆత్మయందు తీవ్రత, ఆసక్తి కలిగి బ్రతకడం మనకు చేతనవుతుంది. కనుక ప్రత్యక్షత లేకుండా తీవ్రత నీకు రాదు, ఆత్మలో ఉజ్జీవము రాదు, నీ మాంద్యతని వదిలిపెట్టుకోలేవు. ఆ విషయం అర్థమైన అబ్రాము జీవితం ఆదికాండం 17వ అధ్యాయం నుంచి మళ్ళీ ఆయన చనిపోయిన, అమ్మ వింటున్నారా, ఆయన చనిపోయిన 24 అధ్యాయం ముగింపు వరకు అబ్రాము యొక్క జీవితం ఆసక్తితో, తీవ్రతతో దూసుకొని పోయింది. ఇక ఆయన స్తంభించలేదు. సర్వశక్తుని ప్రత్యక్షత అంత ఆసక్తి గలవానిగా చేసింది. అదే విషయం నేను మీతో చెప్తున్నాను, వినండి. ప్రభువుని నమ్మినప్పుడు ఆరంభంలో ఎట్లుండేదానివి, ప్రభువుని సేవించినప్పుడు ఎట్లుండేవాడివి, ఈ రోజున ప్రభువుతో కలిసి నడవలేక నిందను అనుభవిస్తూ, వినండి, అపరాధిగా మిగిలిపోతూ బ్రతుకుతున్న మనల్ని ప్రేమించే దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నన్ను అర్థం చేసుకో, ఎవడి సరిపోయిన వాడను, నన్ను ఆశ్రయించు, నేను నీడనిచ్చేవాడను, నాకు నీడ కిందకరా, నేను పోషించేవాడను, నాతో పోషించబడు, నేను తృప్తినిచ్చేవాడను, నా యందు తృప్తిని పొందు, నేను పరిశుద్ధపరచేవాడను, నా దండన శిక్షను అనుభవిస్తూ ఉండు, మళ్ళీ నువ్వు దూసుకొని పోగలుగుతావు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుని అప్పగించుకుని తల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి. మోకరించే వెసులుబాటు ఉంటే చైర్స్లో ఉన్నవారైనా తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు భారంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే, ఆదిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తీవ్రత ఈరోజు నా దగ్గర లోపించింది నాయన. ఎక్కడో ఆసక్తి సన్నగల్లింది, మాంద్యత చోటు చేసుకుంది, తీవ్రత లేక చల్లారిపోయాను. అబ్రాహాముకు ప్రత్యక్షమైన దేవుడు నాకును ప్రత్యక్షమైనావు. ఈ మందిరంలో నువ్వు సర్వశక్తి గల దేవుడు అన్న విషయం అర్థం చేసుకుని నిన్ను ఆశ్రయించడానికి, నీ నీడ కిందకు రావడానికి, నీ చేత పోషించబడ్డానికి, నీ యందు తృప్తిని పొందడానికి, నీ చేత శిక్షించబడ్డానికి నీ మందిరములో కూర్చున్నాను నాయన. అబ్రాము మళ్ళీ ఆసక్తితో, ఆత్మయందు తీవ్రతతో, నిన్ను ఉజ్జీవంతో నిన్ను సేవించడానికి 13 సంవత్సరాల మాంద్యత వచ్చేసింది. నా జీవితంలో కూడా కొంతకాలం మాంద్యుడిని అయిపోయాను. ప్రభా, కనికరించవా.
నన్ను కనికరించవా. సర్వశక్తి గల దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, నన్ను బలపరచు అని ప్రభు యొక్క కృపను కోరుకుందామా? ప్రభు యొక్క కృపను కోరుకుందామా? ప్రభు సహాయాన్ని అర్థించుదామా? ఇన్ని విన్న తర్వాత కూడా ఇంకా ఆయన నీడ కిందకు రాకపోతే, ఇంకా ఆయన రెక్కల కిందకు రాకపోతే మరి క్షేమము ఎక్కడుందని అనుకుంటున్నావు? నువ్వే చెప్పు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, రోమా 12:11 వచనం మా ముందు ఉంచి చాలా విషయాలు మాతో మాట్లాడడానికి ఆదికాండం 17:1 మా ముందు పెట్టావు. ఆ వచనములో ఉన్న తాత్పర్యాన్ని మేము ఆలోచిస్తున్నప్పుడు స్తంభించిపోయిన, మాంద్యుడైపోయిన అబ్రాము యొక్క జీవితానికి ఒక కదలికనిచ్చి దూసుకుని పోయే వ్యక్తిగా చేశావు. ఇక ఎన్నడు స్తంభించిపోయి మాంద్యుడు కాక తీవ్రతతో నీ సన్నిధిలో నిందారహితుడిగా నడిచిన అబ్రాము జీవితం మాకందరికీ సవాలు చేస్తూ ఉండగా, మేము ఎక్కడ లోకం ఇచ్చే ప్రలోభాలకు లొంగక, సాతానుడిచ్చిన ప్రేరణలకు లొంగక, మా శరీరం మమ్మల్ని పాపానికి ఈడుస్తుంటే ఏడవబడక మా జీవితాలు కాపాడుకొని మేము తీవ్రతతో, ఆసక్తితో నేను సేవించే కృప మాకందరికీ దయచేయదరని, మేలుతో నింపమని, మహిమ మీరు మాత్రమే మా అందరి ద్వారా పొందమని యేసుక్రీస్తు ద్వారా స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.